Well, good morning team. Today we are going to discuss about performs. అండ్ ఈ పర్ఫార్మ్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో ప్రాక్టికల్గా చూద్దామండి. ఓకేనా, మనకి ఫైల్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ ఫైల్స్ని తర్వాత ఈ పర్ఫార్మ్స్ని, ఎందుకంటే మనము ఫైల్స్లో మనం చెప్పుకున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఫైల్స్లో ఒక చిన్న సింటాక్స్ చూసాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు పర్ఫార్మ్ అంటిల్ అని రాశాను, అవునా? ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మీకు అర్థం అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఇది అర్థం అవ్వడానికి ఏం లేదు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పర్ఫార్మ్స్ అండ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. And in next session we will see practically about these files, performs and string manipulation. ఓకేనండి. సో ఇక్కడ పర్ఫార్మ్స్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ లైక్ ఇటరేషన్స్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అండి. సేమ్ యాజ్ లైక్ లూప్ అంటే ఏంటండి, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు పదే మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అక్కడ ఏం చేస్తారు, ఫర్ లూప్ అవి యూజ్ చేస్తారు. ఫర్ లూప్ అవి ఆ స్టేట్మెంట్స్ అంటే వర్డ్స్ యూజ్ చేసి మీరు దాన్ని ఇటరేషన్స్లో పెడతారు. ఇటరేషన్స్ అంటే ఏంటి, రిపీటెడ్ అన్నట్టు, రిపీట్ అయ్యేలాగా మీరు దాన్ని డిజైన్ చేస్తారు, అవునా? ఇన్ ది సేమ్ వే హియర్ ఆల్సో, ఇక్కడ మన కోబాల్లో మనకున్న కాన్సెప్ట్ పర్ఫార్మ్స్. హియర్ performs are used to execute the set of statements that existing within the paragraph, and we can perform the set of statements for more than one time also. అంటే ఏంటి, ఇక్కడ నేను చెప్పానంటే మనము పర్ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీస్ పర్ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ది పారాగ్రాఫ్. అలా రాయడానికంటే మనం ఇలా రాసుకుందాం, ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ది పారాగ్రాఫ్ అని రాసుకుందాం. లేకపోతే కోడెడ్ ది PARAGRAPH. మీకు ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే మీకు డౌట్ రాకూడదండి, ఎందుకంటే మనం ఇంతవరకు డివిజన్స్ గురించి చెప్పుకున్నాం. ఏది మనం కోబాల్డ్ యొక్క ఇనిషియల్ క్లాసెస్లో మనము ఈ డివిజన్స్ అంటే ఏంటివి, అలాగే వాటిలో సెక్షన్స్ ఎన్ని ఉంటాయి, అలాగే సెక్షన్స్ కింద పారాగ్రాఫ్స్ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం, అవునా? అలాగే నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏమని, ప్రొసీజర్ డివిజన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ సెక్షన్స్ ఆర్ పారాగ్రాఫ్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ దెన్ యూ కెన్. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రొసీజర్ డివిజన్లో మన ఐడెంటిఫికేషన్ డివిజను, ఎన్విరాన్మెంట్ డివిజను, డేటా డివిజన్లో ఉన్నట్టుగా మనకి స్పెసిఫిక్గా సెక్షన్స్ పారాగ్రాఫ్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మనము డిజైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని నేను మీకు చెప్పాను, అవునా? సో ఆ పారాగ్రాఫే ఈ పారాగ్రాఫ్. అంటే ఫస్ట్ డివిజన్స్, తర్వాత సెక్షన్స్, పారాగ్రాఫ్స్, దాని తర్వాత మనకి సెంటెన్సెస్, దాని తర్వాత స్టేట్మెంట్స్, దాని తర్వాత వర్డ్స్, దాని తర్వాత లెటర్స్ అంటే ABCDs 1 2 3 4 స్పెషల్ క్యారెక్టర్స్ అని మనం చెప్పుకున్నాం కదా, ఆ పారాగ్రాఫే ఇది. ఓకేనా? సో ఇక్కడ పర్ఫార్మ్ అంటే ఏంటి, పర్ఫార్మ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ది పారాగ్రాఫ్, and we can perform the set of statements for more than one time also. అంటే ఏంటి, ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను, పర్ఫార్మ్ ద సెన్స్ సేమ్ యాజ్ లైక్ ఇటరేషన్స్ అని చెప్పి, సేమ్ యాజ్ లైక్ లూప్స్ ఇన్ అదర్ టెక్నాలజీ అని చెప్పి. అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక్కసారే కాదు మోర్ దెన్ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనము ఈ పర్ఫార్మ్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం, అవునా? అది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అందుకోసమే ఇక్కడ మీరు చూడండి, మనము నిన్న డిస్కస్ చేస్తున్నట్టు మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, పర్ఫార్మ్ అంటిల్ 5 status is equals to 1 0 అని ఇచ్చాము. అంటే దీని మీనింగ్ ఏంటి, నువ్వు పర్ఫామ్ చెయ్యి ఎప్పటి వరకు, 5 status 1 0 వచ్చేంత వరకు పర్ఫామ్ చెయ్యి అని దాని మీనింగ్, అవునా? ఏ పర్ఫామ్ చెయ్యి, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు, అంటే 5 status 1 0 వచ్చేంత వరకు పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది మీనింగ్. అంటే ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని ఏమడుగుతాను, రీడ్ చెయ్యి అని అడుగుతాను. సో స్టూడెంట్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక లైన్ రీడ్ చేసి సార్ నేను రీడ్ చేసి అంటాడు, మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ రీడ్ చెయ్యి అంటాను.
సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రీడ్ చేస్తారు, నేను రీడ్ చేసాను అంటాడు. అలా నేను ప్రతిసారి చెప్పడం కంటే నేను సింపుల్గా ఏం చేస్తానంటే, నువ్వు రీడ్ చెయ్యి ఎప్పటి వరకు, అంటిల్ ఎండ్ ఆఫ్ యువర్ బుక్ అని చెప్తాను. In the same way, here also we are giving instructions. We are giving instructions by using this perform statement. What's the instruction in the sense? We are reading the file, and if the file is read successfully, then we are checking the employee status, and if employee status is equals to A, then we are moving that data into output outrec, and there we are saving the data in the outrec, ante we are writing the data into the అవుట్పుట్ ఫైల్. అవునా, ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, హియర్ వీఆర్ యూజింగ్ పర్ఫార్మ్స్, అంతేనా. చూడండి ఇక్కడ మనము పర్ఫార్మ్ యూజ్ చేసి మనము ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మోర్ దెన్ వన్ టైం. అవునా, ఇలా అన్నట్టు. సో ఇక్కడ నేను ఏం రాస్తాను, హియర్ పర్ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ది పారాగ్రాఫ్, and also we can perform the set of statements for more than one time. ఇది మరి ఇది ఎలా సార్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే, చూడండి, ఇట్ passes the control to a particular paragraph and executes all the statements that exist in the paragraph and return back to the next statement of the perform. అంటే దీని మీనింగ్ ఏంటి, చూడండి ఒకసారి చదవండి ఏమని ఇచ్చాను నేను, ఇట్ passes the control to the existing paragraph, అంటే టు ది పర్టికులర్ పారాగ్రాఫ్, అంటే ఏదో ఒక పారాగ్రాఫ్కి డైరెక్ట్గా కంట్రోల్ని పాస్ చేస్తుంది. పాస్ చేసి అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఏమవుతుంది, అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది పర్ఫామ్ అనే పదం ఎక్కడ ఉందో దాని యొక్క నెక్స్ట్ స్టేట్మెంట్కి రీచ్ అయిపోతున్నట్టు, అంటే రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. చూపిస్తానండి, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈరోజు నేను వర్చువల్గా కూడా నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఈ పర్ఫామ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పర్ఫామ్స్ ఉంటాయండి. అవి ఏవి అంటే ఇన్లైన్ పర్ఫాము, తర్వాత అవుట్లైన్ పర్ఫాము. ఓకేనా. ఇన్లైన్ పర్ఫామ్ అంటే ఏంటి, ఇన్లైన్ పర్ఫామ్ ద సెన్స్ స్టేట్మెంట్స్ దట్ లైస్ ఇన్ బిట్వీన్ ది స్కోప్ ఆఫ్ పర్ఫామ్ అండ్ ఎండ్ పర్ఫామ్. అంటే ఏంటిది, చూడండి ఇక్కడ ఇవన్నీ స్టేట్మెంట్సా. ఇక్కడ మీరు చూస్తే మధ్యలో మనం ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామా, ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇది ఏంటి పర్ఫామ్, మరి దీనికి ఈ స్కోప్కి ఎండింగ్ ఎక్కడుంది, ఇది స్కోప్ టర్మినేటర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎండ్ ఐఫన్తో వచ్చేది ఎక్స్ప్రెసివ్ స్కోప్ టర్మినేటర్ అని. ఇలా పీరియడ్తో వచ్చేది మనం ఏం చెప్పాము, ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. మీకు కండిషన్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, క్లియర్గా చెప్పాను. అవునా. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీ హ్యావ్ కోడెడ్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ బిట్వీన్ ది స్కోప్ ఆఫ్ పర్ఫామ్ అండ్ ఎండ్ పర్ఫామ్. అవునా. సో దీన్ని మనం ఏమంటామంటే, ఈ టైప్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాము. అంటే అవుట్లైన్ పర్ఫామ్ అంటే ఏంటి, అలాగే ఇన్ అవుట్లైన్ పర్ఫామ్ వీ హ్యావ్ ఫ్యూ టైప్స్ ఆఫ్ పర్ఫామ్స్. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్, సింపుల్ పర్ఫామ్ అండ్ పర్ఫామ్ విత్ ఎన్ టైమ్స్ అండ్ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్, టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. ఇందులో టెస్ట్ బిఫోర్ ఈజ్ డిఫాల్ట్ 1, తర్వాత పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ అండ్ పర్ఫామ్ విత్ వేరియింగ్ కండిషన్. ఇలా మొత్తం మనకి 5 టైప్స్ ఉంటాయండి అవుట్లైన్ పర్ఫామ్లో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్నే మనము డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలా మనకి ప్రొసీజర్ డివిజన్ ఉంది. ప్రొసీజర్ డివిజన్లో నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ డిస్ప్లే హలో వరల్డ్, డిస్ప్లే దిస్ ఈజ్ మెయిన్ ఫ్రేస్ ప్రోగ్రాము అని ఇచ్చాను. అవునా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి మీకు నేను దీన్నే వితౌట్ పర్ఫాము రాసి చూపిస్తాను. మినిట్.
ఫస్ట్ మనము వితౌట్ పర్ఫామ్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. ఇది అవుట్లైన్ పర్ఫామ్, సారీ ఇది కాదు, ఇది. సో ఇది వితౌట్ పర్ఫాము. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నవి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసి సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మనము ఈ ప్రొసెసర్ డివిజన్లో మనము కొన్ని డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసాం. ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చేశాను, డిస్ప్లే దిస్ ఈజ్ పర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ అండ్ హలో వరల్డ్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అవునా, అంటే ఏంటి, నాకు దిస్ ఈజ్ పర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ అని చెప్పి. ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, నాకు నార్మల్గా అయితే నాకు ఇవన్నీ నాకు డిస్ప్లే అవుతాయి, ఐ మీన్ ఇవన్నీ నాకు ప్రింట్ అవుతాయి అవుట్పుట్, అంటే 6 అవుట్లో. అవును, ఇప్పుడు నేను ఆలోచించాను ఏమని, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాను కదా, అంటే రిపీటెడ్గా ఈ స్టేట్మెంట్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కదా, మరి వీటిని ఎందుకు నేను సపరేట్ పారాగ్రాఫ్లో పెట్టుకొని అక్కడ నేను కాల్ చేసుకోకూడదు, నేను కోడ్ రెడ్యూస్ చేసుకోకూడదు అని ఆలోచించాను. అప్పుడు వచ్చిన కాన్సెప్టే నాకు ఈ విత్ పర్ఫామ్. ఓకేనా అండి. ఇక్కడ విత్ పర్ఫామ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ప్రొసెసర్ డివిజన్ అండ్ ఇక్కడ సేమ్ హలో వరల్డ్, దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ 2 స్టేట్మెంట్స్ రిపీటెడ్ స్టేట్మెంట్స్, బట్ వీఆర్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. అవునా, కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా స్టాప్ రన్ తర్వాత ఇలా ఇక్కడ చూడండి డిస్ప్లే పేరా అని చెప్పి ఏదో ఒక నేమ్ మనం ఇచ్చుకోవచ్చు అండి. దిస్ ఇస్ అవర్ విష్, దిస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్. సో ఇక్కడ మనం ఒక పేరు ఇచ్చేసి నేను ఏం చేశాను, ఆ డిస్ప్లే పేరాలో ఇక్కడ చూడండి డిస్ప్లే దిస్ ఈజ్ పర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ అని రాశాను. రాసి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ స్టేట్మెంట్స్ నేను ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానో అక్కడ నేను పర్ఫార్మ్ స్టేట్మెంట్ యూజ్ చేసి పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ ఇలా చూడండి పర్ఫార్మ్ డిస్ప్లే పేరా, ఆ తర్వాత రిమైనింగ్ 2 ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్, తర్వాత మళ్ళీ పర్ఫార్మ్ డిస్ప్లే పేరా అండ్ స్టాప్ రన్ ఇచ్చాను. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి పై నుండి ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది నార్మల్గా ప్రొసెసర్ డివిజన్లో. అవునా, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పర్ఫార్మ్ డిస్ప్లే పేరా అనగానే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ జంప్ అయిపోతుంది సిస్టమ్ కంట్రోలర్, ఇక్కడ డైరెక్ట్గా జంప్ అయిపోయి ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా, చూడండి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఇది అంటే ఏంటి, ఇవి. అవునా, కాబట్టి నెక్స్ట్ ఇక్కడ జంప్ అయిపోతున్నాను, డైరెక్ట్గా ఇక్కడ జంప్ అయిపోతుంది. ఇక్కడ జంప్ అయిపోయి ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఇలా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నట్టు, ఈ 2 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఈ పారాగ్రాఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టము, ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, it passes the control to a particular paragraph and executes all the statements that existing in the paragraph and return back to the next statement of the perform. Return back to the next statement of the perform. Observe చేయండి, return back to the next statement of the perform. That means after execution of all these statements, our control will come back to the next statement of the perform statement. అంటే ఇక్కడ perform statement తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ జంప్ అయిపోతుంది సిస్టమ్, ఇక్కడికి వచ్చేస్తుంది. సో తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ స్టేట్మెంట్, తర్వాత ఇది, తర్వాత ఇక్కడ చూసారు మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాం మనము, పర్ఫార్మ్ డిస్ప్లే పేరా. దట్ మీన్స్ అగైన్ ఇట్ విల్ చెక్ ఫర్ దట్ డిస్ప్లే పేరా ఇన్ ది ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ జంప్ హియర్. అంటే ఇక్కడ మనము డిస్ప్లే అంటే పర్ఫార్మ్ చేసి ఒక పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చాం కదా, ఈ పారాగ్రాఫ్ నేమ్ కోసము సెర్చ్ చేసుకుంటుంది సిస్టమ్ ప్రోగ్రాంలో. ఎస్ ఇక్కడ ఉంది, కాబట్టి ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్స్ అన్నీ మళ్ళీ ఏమవుతాయంటే మళ్ళీ అంటే నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కదా, సో
ఈ స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇది ఏమవుతుంది మనకి ఇలా అన్నట్టు మళ్ళీ 6.1 తర్వాత 6.2 ఓకే ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాయి అంటే ఈ పారాగ్రాఫ్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి అవునా మళ్ళీ ఏమవుతుంది చూడండి అగైన్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పర్ఫార్మ్ దట్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తుంది ఇట్ విల్ రిటర్న్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పర్ఫార్మ్ స్టేట్మెంట్ సో ఇక పర్ఫార్మ్ స్టేట్మెంట్ తర్వాత మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి స్టాప్ రన్ కాబట్టి ఇక్కడ ఇలా స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్ ఇలా ఒక్కసారే కదండి మీరు ఎన్నిసార్లు కాబట్టి అన్నిసార్లు మీరు ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఏంటంటే చూడండి పర్ఫార్మ్ అండ్ డిస్ప్లే పారా దిస్ ఈజ్ పర్ఫార్మ్ మీన్స్ సింపుల్ పర్ఫార్మ్ దీన్ని మనము సింపుల్ పర్ఫార్మ్ అని అంటాము వస్తాను మీకు ఇలా దీన్ని మనము సింపుల్ పర్ఫార్మ్ అని అంటాము అదే వితౌట్ పర్ఫార్మ్ అయితే మనం ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది అంటే మనం కోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఇదే పారాగ్రాఫ్ అంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఇప్పుడు 10 చోట్ల నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను అనుకోండి నేను ఏం చేయాలి వితౌట్ పర్ఫార్మ్ అయితే 10 చోట్ల నేను ఇలా ఒక్కొక్కసారి 10 టైమ్స్ నేను కోడ్ చేసుకోవాలి అవునా అప్పుడు ఏమవుతుంది నాకు నా యొక్క కోడ్ లెంత్ పెరిగిపోతుంది అవునా సో ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బై యూజింగ్ పర్ఫార్మ్ వీ కెన్ రెడ్యూస్ ది లెంత్ ఆఫ్ ది కోడ్ ఓకేనండి వీ కెన్ రెడ్యూస్ ది లెంత్ ఆఫ్ ది కోడ్ నేను మీకు చెప్పాను వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ పర్ఫార్మ్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ కోబాల్ ఇన్ ద సెన్స్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ లెంతీ ప్రోగ్రామ్స్ అని చెప్పాను అవునా సో అదే ఇది సో ఇందులో మనకి కోబాల్లో మన కోడ్ యొక్క లెంత్ తగ్గించుకోవడానికి మనము చాలా కాన్సెప్ట్స్ యూజ్ చేస్తామండి ఇది పర్ఫార్మ్స్ అని తర్వాత మనం నెక్స్ట్ ఇంకా చెప్పుకోబోతాం నెక్స్ట్ ఇది ఫర్దర్ సెషన్స్లో ఇది సబ్ ప్రోగ్రామ్స్ అని తర్వాత అక్కర్స్ అంటే అర్రేస్ మనకు సి లాంగ్వేజ్ కూడా ఉంటుంది అర్రేస్ ఆ అర్రేస్ గురించి తర్వాత ఇంకా కాపీ బుక్స్ అని వస్తుంది మనకి ఆ కాపీ బుక్స్ గురించి మనం ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్ కోర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ సో ఇవన్నీ మనము ఫర్దర్ సెషన్స్లో చెప్పుకుంటాం ఓకేనా సో ఇక్కడ చూడండి ప్రొసీజర్ డివిజన్లో మనం ఇక్కడ ఇలా పర్ఫార్మ్ అనే పదాన్ని వాడి మనము ఒక పర్టికులర్ పారాగ్రాఫ్కి జంప్ అయిపోయి అక్కడ ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ బ్యాక్ చేయొచ్చు అన్నట్టు ఇది ఓకేనా ఇక్కడ చూడండి మనము ఇన్లైన్ పర్ఫార్మ్ అవుట్లైన్ పర్ఫార్మ్ 2 టైప్స్ ఉంటాయి ఇన్లైన్ పర్ఫార్మ్ అంటే ఏంటి మనము ఏవైనా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము ఒకే చోట ఎండ్ పర్ఫార్మ్లో ఇచ్చామనుకోండి దాన్ని మనం ఇన్లైన్ పర్ఫార్మ్ అని అంటాం అదే అలా కాకుండా మనకి అవుట్లైన్ పర్ఫార్మ్ మనకి మల్టిపుల్ టైప్స్ అంటే 5 టైప్స్ ఉంటాయి అవి మనం చెప్పుకుంటాం ఇది ఒక టైప్ అన్నట్టు చూడండి ఇక్కడ నేను పర్ఫార్మెన్స్ పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చాను అనుకోండి అది మనకి సింపుల్ పర్ఫార్మ్ అన్నట్టు అవుట్లైన్లో సింపుల్ పర్ఫార్మ్ మరి ఇన్లైన్ పర్ఫార్మ్ అంటే ఏంటి అంటే ఇది చూడండి పర్ఫార్మ్ ఇచ్చానా మరి ఎండ్ పర్ఫార్మ్ ఇచ్చానా ఇది ఇన్లైన్ పర్ఫార్మ్ అర్థమైందండి ఇలా అన్నట్టు మనము ఇన్లైన్ పర్ఫార్మ్కి ఖచ్చితంగా పీరియడ్ ఇవ్వాలండి ఏంటి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్కోప్ వీ మస్ట్ అండ్ షుడ్ గివ్ పీరియడ్ హియర్ చూడండి ఇక్కడ నేను పీరియడ్ ఇచ్చానా కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇలా పీరియడ్ ఇవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్లైన్ పర్ఫార్మ్కి మీరు ఖచ్చితంగా ఈ ఎండ్ ఐఫాన్ అనే దాంతో మీరు ఎండ్ చేయాలి అంతేగాని మీరు ఇక్కడ ఇలా ఇవ్వకూడదు ఈ ఎండ్ తర్వాత మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి దాన్ని ఎండ్ చేసేయకూడదు సో హియర్ స్కోప్ టర్మినేటర్ ఇస్ మ్యాండటరీ ఫర్ ఇన్లైన్ పర్ఫార్మ్ చూడండి ఇది ఇన్లైన్ పర్ఫార్మ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేశాను పర్ఫార్మ్ ఎండ్ పర్ఫార్మ్ దీని మధ్యలో ఏం చేశాను నేను కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఇక్కడ కోడ్ చేశాను అన్నట్టు సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఇక్కడ కోడ్ చేశాను కదా ఇలా అన్నట్టు ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేశాను ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడే నేను ఎండ్ పర్ఫార్మ్ మధ్యలో రాసేస్తాను డైరెక్ట్గా కోడ్ అంతేగా నేను జంప్ అవ్వాలి వేరే చోటుకి అంటే నేను పారాగ్రాఫ్ నేమ్ ఇవ్వాలా ఇలా మనం పారాగ్రాఫ్ నేమ్ ఇవ్వకుండా సింపుల్గా పర్ఫార్మ్ ఎండ్ పర్ఫార్మ్ ఇచ్చామనుకోండి దాన్ని మనము ఇన్లైన్ పర్ఫార్మ్ అని అంటాం చూడండి ఇన్లైన్ పర్ఫార్మ్ నేను ఎండ్ పర్ఫార్మ్ అని రాసానా ఇట్ ఈస్ మ్యాండటరీ అండి ఓకేనా ఇక్కడ నేను రాస్తాను కావాలంటే మీకు ఈఎన్డి పర్ఫార్మ్ దాన్ని మనం ఏమంటాము ఓకే మీకు ఇక్కడ కనపడదేమో నేను ఇక్కడే రాస్తాను
స్కోప్ టర్మినేటర్ TRMINATOR scope terminator ENDPERFORM is mandatory for inline perform. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పర్ఫామ్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఓకేనా, చూడండి, ఇది సింపుల్ పర్ఫామ్ అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తాము చూడండి, ప్రొసెసర్ డివిజన్, తర్వాత డిస్ప్లే పర్ఫామ్ డిస్ప్లే పేరా అండ్ డిస్ప్లే హలో వరల్డ్ అండ్ డిస్ప్లే దిస్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ ప్రోగ్రామ్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూసారు. ఈ పారాగ్రాఫ్ మనం ఏం చేసాము, స్టాప్ రన్ తర్వాత మనం ఇలా కోడ్ చేసాం. అవునా, దాంట్లో మనం ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ పెట్టాం. అవునా, ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ యొక్క ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ వచ్చింది కదా, కాబట్టి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ జంప్ అయిపోయి మన సిస్టము దీంట్లోనే ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ అన్ని అంటే ఇవన్నీ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇది ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది కదా పర్ఫామ్కి, ఇక్కడికి జంప్ అయిపోయి ఇక్కడ నుండి ఈ రెండు స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నట్టు. తర్వాత స్టాప్ రన్. ఇది తర్వాత పర్ఫామ్ విత్ n టైమ్స్. పర్ఫామ్ విత్ n టైమ్స్ అంటే ఇక్కడ చూడండి, నేను మీకు ఏం చెప్పాను, వీ కెన్ పర్ఫామ్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫర్ మోర్ దెన్ 1 టైమ్ ఆల్సో. అంటే మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక్కసారే కాదు, మనము మల్టిపుల్ టైమ్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ దిస్ రిమైనింగ్ పర్ఫామ్స్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా నేను పర్ఫామ్ n టైమ్స్కి వెళ్తాను అన్నట్టు. సో ఇక్కడ నేను ఏం చేశాను, సింపుల్ అదే చూడండి, పర్ఫామ్ డిస్ప్లే పేరా, హియర్ ఐ హ్యావ్ గివెన్ 10 ఇలా అన్నట్టు. n టైమ్స్ కదా, ఆ n అనేది న్యూమరిక్ వాల్యూ అండి. అక్కడ మనం ఎంతనే ఇచ్చుకోవచ్చు, 1 2 3 10 1000 2000 అలా, నాకు లిమిట్ ఏమీ లేదు. ఓకేనా, సో ఇక్కడ నేను ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చేసి తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తాను, నార్మల్ స్టేట్మెంట్స్ కోడ్ చేశాను. ఇలా స్టాప్ రన్ అయిపోయిన చోట తర్వాత నేను ఏం చేశాను, డిస్ప్లే పేరా అని ఇక్కడ నేను డిఫైన్ చేశాను. సో ఇప్పుడు నాకు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూసారు, ఈ పేరా చూసారు, పర్ఫామ్ డిస్ప్లే పేరా ఉంది కదా, డైరెక్ట్గా ఈ డిస్ప్లే పేరాకి జంప్ అయిపోయి ఇది మనకి 10 టైమ్స్ రిపీట్ అవుతుంది అన్నట్టు. దిస్ ఈస్ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అని చెప్పి ఈ 2 సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ తర్వాత మనకి ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ జంప్ అయిపోయి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత స్టాప్ రన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ నాకు ఈ పర్ఫామ్ అనే కాన్సెప్ట్ లేదనుకోండి, అప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చేది, ఈ 2 సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఇక్కడ 10 సార్లు కోడ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు దానివల్ల ఏం జరిగేది, మన కోడ్ యొక్క లెంత్ పెరిగేది, అంటే 20 లైన్ పెరిగేది. బట్ ఇక్కడ మన పర్ఫామ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనము 20 లైన్ తగ్గించుకుంటున్నాం కదా, ఇలా అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత మనకి పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్. ఈ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ అనేది మనకి ఫర్ లూప్ ఇవి వస్తాయి కదా, లైక్ ఇఫ్ ఫర్ లూప్ అవి మనకి సి లాంగ్వేజ్లో అలాగే అన్నట్టు. అంటే ఇక్కడ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒకే చోట నేను ఈ 10 టైమ్స్ నేను స్టాటిక్గా అంటే నేను ఏం చేసాను, హార్డ్ కోడ్ చేసాను. ఇలా కాకుండా నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అనేవి మనకు 3 పదాలు ఉంటాయండి. ఓకేనా, సో మనకి ఇఫ్ కండిషన్ గురించి మీకు గుర్తుంటే సి లాంగ్వేజ్లో మనం ఇఫ్ కండిషన్ ఎలా రాసేవాళ్ళము, ఇలా రాసేవాళ్ళం, ఇఫ్ అని రాసి బ్రాకెట్స్లో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ 10, ఐ ప్లస్ అని ఇచ్చేవాళ్ళం. అవునా, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ 0 అనేది ఏంటంటే ఇనిషియలైజేషన్. అంటే ఈ కౌంటర్ చూసారు, ఈ కౌంటర్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుండి స్టార్ట్ అయ్యి ఇది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందంటే ఐ ఈజ్ లెస్ దాన్ 10 అయ్యేంత వరకు ఎండ్ అవుతుంది. ఐ ఈజ్ లెస్ దాన్ 10 వద్దు, గ్రేటర్ దాన్ 10 ఇద్దాం. ఓకేనా, అంటే ఇక్కడ 0 అనేది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందంటే ఐ ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఎప్పుడైతే ఐ అనేది గ్రేటర్ దాన్ 10 అవుతుందో అంటే 0 1 2 3 4 5 6 అలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. ఎందుకు, ఇక్కడ చూడండి పక్కన మనము ఐ ప్లస్ అని ఇచ్చామా, ఇది ఇంక్రిమెంట్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఐ ఈక్వల్స్ టు 0 అనేదాన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాం. అలాగే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేదాన్ని మనము కండిషన్ అంటాం. ఐ ప్లస్ అనేదాన్ని మనము ఇంక్రిమెంట్ అని అంటాం.
అవునా? సో ఇక్కడ కూడా మనము COBOLలో మనము సేమ్ కాన్సెప్టే యూజ్ చేస్తాం పర్ఫామ్లో కూడా. అది ఏంటంటే మనము 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి. పర్ఫామ్ విత్ అంటిల్ కండిషను, పర్ఫామ్ విత్ అంటిల్ వేరీ కండిషన్. ఓకేనా? ఫస్ట్ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ అనుకోండి, మనం ఇలా ఇస్తాం చూడండి. ఇక్కడ మనము ఒక కౌంటర్ని డిక్లేర్ చేసుకోవాలి. సి లాంగ్వేజ్ కూడా అంతే కదా, మనం ఐని మనము డిక్లేర్ చేసుకుంటాం ఇంట్ ఐ అని చెప్పేసి. అవునా? ఇక్కడ చూడండి వర్కింగ్ స్టోరీ సెక్షన్ మనం ఒక కౌంటర్ డిక్లేర్ చేసుకున్నాం 9/2 అని చెప్పి. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, పర్ఫామ్ డిస్ప్లే పేరా అంటిల్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్న. అంటే సేమ్ యాజ్ లైక్ ఈ కాన్సెప్టే. చూడండి ఇక్కడ కూడా మనము అంటిల్ కండిషన్ యూజ్ చేసామా. సో ఇదేంటి, పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్, అంటే ఇన్లైన్ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ అటు కాంబినేషన్. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, పర్ఫామ్ డిస్ప్లే పేరా అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అన్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను కౌంటరు నేను డిక్లేర్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశాను, పిక్చర్ క్లాస్ 9/2 ఇచ్చేసి వాల్యూ 0 ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ నాకు ఇనిషియల్గా కౌంటర్లో 0 అనే వాల్యూ ఉంటుంది. అవునా? 0 అనే వాల్యూ ఉంటుంది. అవునా? ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, పర్ఫామ్ డిస్ప్లే పేరా అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అన్న. సో ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఇది ఏం చేస్తుందంటే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా? హియర్ చూడండి ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఇన్ perform until condition before executing the para system checks for condition CONDITION, and if the condition satisfies, then only it will execute the STMTS statements. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి నేను ఏం రాశాను, ఇన్ పర్ఫామ్ అంటిల్ కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ది పారాగ్రాఫ్ సిస్టమ్ చెక్స్ ఫర్ కండిషన్ అండ్ ఇఫ్ ది కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఒకటి రాశాను చూడండి, పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. అంటే ఏంటి, ఇక్కడ టెస్ట్ బిఫోర్ అనేది డిఫాల్ట్ 1 అన్నట్టు. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే టెస్ట్ బిఫోర్ అంటే బిఫోర్ పర్ఫామ్ దిస్ స్టేట్మెంట్స్ ఇట్ చెక్ ఫర్ ది కండిషన్ సాటిస్ఫై అయితేనే, అంటే కండిషన్ ట్రూ అయితేనే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, అంటే కండిషన్ మీట్ అవ్వలేదు అనుకోండి, అందులోని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇక్కడ మనమే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకి ఏమున్నది, కౌంటర్ మనకి జీరోస్ ఉన్నాయి, 0 ఉంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, పర్ఫామ్ డిస్ప్లే పేరా అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మన కౌంటర్ ఇప్పుడు ఏముంది, 0 ఉంది. అంటే 0 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నట్టు. ఇప్పుడు ఏమిది కండిషను, 0 ఈజ్ గ్రేటర్ దాన్ 10. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అన్నాం. అంటే ఇక్కడ మనకి 0 ఇస్ గ్రేటర్ దాన్ 10 అంటే ట్రూ అయిందా ఫాల్స్ అయిందా మనకి, అంటే కండిషన్ ఇంకా మీట్ అవ్వలేదు మనకి. అవునా? మనం ఏం చెప్పాము, ఇక్కడ కౌంటరు 10 కంటే ఎక్కువ అయ్యేంత వరకు రిపీట్ చేస్తూనే ఉండు అని మనం చెప్పాం. సో ఇక్కడ మనకి కౌంటరు 10 కంటే ఎక్కువ అయ్యిందా అంటే అవ్వలేదు ఇంకా. అవును, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ జంప్ అయిపోయి ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ వస్తుంది. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ పర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము చూడండి, యాడ్ +1 టు కౌంటర్. అంటే ఇది ఏంటంటే ఇంక్రిమెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, అర్థమెటిక్ ఆపరేషన్ నేను చెప్పాను ఏమని, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే అర్థమెటిక్ వర్క్స్ అంటే యాడ్ +1 టు కౌంటర్, సబ్ట్రాక్ట్ మైనస్ ఫ్రమ్ కౌంటర్ అని చెప్పి మనము చిన్న అర్థమెటిక్ ఆపరేషన్స్కి మాత్రమే యూజ్ చేస్తాము రియల్ టైంలో అని చెప్పాను కదా మీకు. అదే ఇది చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ కౌంటర్ నేను +1 యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు తర్వాత, అంటే ఇలా నాకు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి కౌంటర్ నాకు +1 అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఇక్కడ కౌంటర్లో 1 వస్తుంది. సో మళ్ళీ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు మళ్ళీ ఏం చేస్తుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమైంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 10.
అవునా, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 10. మళ్ళీ కండిషన్ ఇంకా మీట్ అవ్వలేదు, అవునా. కాబట్టి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క పారాగ్రాఫ్ జంప్ అయిపోయి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ 1+1 అవుతుంది ఇంక్రిమెంట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 2. మళ్ళీ ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ కండిషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ ఏమైంది, ఇంకా కండిషన్ అనేది మీట్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా మనకి మొత్తము 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, 7, 8, 9, 10 వరకు అవుతుంది ఈ యొక్క పారాగ్రాఫ్ ఎగ్జిక్యూషన్. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇక్కడ యాడ్ +1 అవుతుంది కదా 10th టైము, అప్పుడు మనకి 11 అవుతుంది, అవునా. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఇది నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, మనకి కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే ఏంటి, 11 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే ఇప్పుడు మనకి ట్రూ అంటే కండిషన్ మీట్ అయిపోయింది. సో ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. అంటే ఇప్పుడు మొత్తం ఇది మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, 0 నుండి 10 వరకు, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 11 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. 12th టైము మనకి స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్ అనేది. చూడండి మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. మనం చూస్తామండి, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇవన్నీ మనకి ఇలా వస్తాయి. చూడండి, కౌంట్ 22 చూపించాను ఇక్కడ నేను, అంటే మొత్తం ఇది 11 టైమ్స్ నాకు ఎగ్జిక్యూట్ అయింది అలా మీనింగ్. ఇలా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ చూడండి, ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, హలో వరల్డ్, ఇలా దిస్ ఈజ్ పర్ఫామ్, ఐ మీన్ దిస్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అని చెప్పి ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ చూడండి పర్ఫామ్ డిస్ప్లే పేర్ అన్నాను కదా, అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ చూడండి పర్ఫామ్ డిస్ప్లే పేర్ 10 టైమ్స్ అన్నా ఇప్పుడు నేను, మళ్ళీ ఏమవుతుంది, ఈ యొక్క సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ నాకు 10 సార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. ఓకేనండి, ఇది మనకి ఇక్కడ జరిగేది. మరి ఇక్కడ ఇదేంటి సార్, మరి ఇక్కడ మీరు పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ టెస్ట్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ ఇచ్చారు కదా, ఇక్కడ టెస్ట్ బిఫోర్ డిఫాల్ట్ అన్నారు కదా అన్న, అంటే ది మీనింగ్ ఏంటి, ఇక్కడ మీరు ఇలా రాయాల్సిన పని లేదు. ఇలా ఇక్కడ మీరు టెస్ట్ బిఫోర్ అని రాయాల్సిన పని లేదు, ఎందుకంటే దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. అంటే దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్ అంటే ఇక్కడ మీరు ఇలా ఇచ్చారనుకోండి, ఏం చేస్తుందంటే ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇట్ గో ఫర్ కండిషన్ చెక్. అదే ఒకవేళ మీరు ఇక్కడ టెస్ట్ ఆఫ్టర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తుందండి, ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి పోదు, ఫస్ట్ కండిషన్ చెక్ పోదు, ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి పోతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడున్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే ఈ పారాగ్రాఫ్ ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేసి తర్వాత కండిషన్ చెక్కి వెళ్తుంది అన్నట్టు. బట్ ఇది మనకి థియరిటికల్గా ఉంటుంది కానీ మనకి ప్రాక్టికల్గా ఇది వర్క్ అవ్వదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో అది ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది, జస్ట్ అది థియరిటికల్గా చెప్తారు అంతే. వీ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్టర్. బట్ ఎవరన్నా అడిగితే మనం చెప్పాలి, ఎవరిని అడిగితే మనము here we have until perform with the until condition, test before and test after, and test before in the sense that's the default one, and the test before in the sense before executing statements you go for condition check. But if you code test after in the sense, then before going execution it will go for before going condition check it will go for execution. ఇది మనం చెప్పాలన్నట్టు. సో ఇక్కడ ఏంటి, టెస్ట్ బిఫోర్, go for condition but in test after it will go for condition execution before. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్. పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ అనేది ఇది, ఓకే, ఇది టెస్ట్ ఆఫ్టర్. మరి పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ వచ్చి దిస్ ఇస్ ద పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్. ఇక్కడ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ ఏంటంటే హియర్ పర్ఫామ్ త్రూ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది సెట్ ఆఫ్ పారాగ్రాఫ్స్
మీన్స్ ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకొక పారాగ్రాఫ్ వరకు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ చేసేదే పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేశాను, నేను పర్ఫామ్ డిస్ప్లే పేరా త్రూ డివిజన్ పేరా అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ హలో వరల్డ్, తర్వాత దిస్ ఈజ్ మెయిన్ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అండ్ స్టాప్ రన్ ఇచ్చాను. అవునా, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను చూడండి స్టాప్ రన్ తర్వాత నేను కొన్ని పారాగ్రాఫ్స్ ఇలా కోడ్ చేసుకున్నాను. డిస్ప్లే పేరా ఒకటి, తర్వాత యాడ్ పేరా ఒకటి, తర్వాత సబ్ పేరా ఒకటి, తర్వాత డివిజన్ పేరా ఒకటి, అలాగే మల్టిప్లికేషన్ పేరా ఒకటి, ఇలా నేను చాలా పారాగ్రాఫ్స్ నేను కోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి పర్ఫామ్ డిస్ప్లే పేరా త్రూ డివిజన్ పేరా అంటే ఇక్కడ సిస్టమ్ చెక్ చేసుకుంటుంది. డిస్ప్లే పేరా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డివిజన్ పేరా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ మనకి పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. చూడండి మనకు అవుట్పుట్లో ఇది వస్తుంది, దిస్ ఈజ్ పర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ అని ఈ రెండు వస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, యాడ్ ఏ టు బి గివింగ్ సి అన్న, అంటే ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను అనుకుందాం. ఇలా ఏ అనే వేరియబుల్ నాకు 10 ఉంది, బి అనే వేరియబుల్ నాకు 20 ఉంది, సి అనే వేరియబుల్ నేను ప్రజెంట్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ నేను ఏం చేశాను, యాడ్ ఏ టు బి గివింగ్ సి అన్న, అంటే ఈ 10 + 20 అంటే ఇది ఏమవుతుంది, 10 + 20 = 30. ఆ 30 అనేది ఇందులో మనకు స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు తర్వాత. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏముంది, సబ్ట్రాక్ట్. చూడండి సబ్ట్రాక్ట్ ఏ ఫ్రమ్ బి గివింగ్ సి అంటే ఇక్కడ ఏం చేస్తుంది మనకి, మళ్ళీ చూడండి ఏ ఫ్రమ్ బి అన్నాం అంటే ఏంటి, 20 - 10. 20 - 10 అంటే ఎంత, 10. అవునా, ఆ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తుంది అన్నట్టు. ఆ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తుంది అంటే ఈ స్టేట్మెంట్ అంటే ఈ యొక్క సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డిస్ప్లే పేరా త్రూ డివిజన్ పేరా అన్నాం. కాబట్టి ఈ డివిజన్ పేరా ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డివైడ్ B/A గివింగ్ సి అన్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనకు బిలో ఎంత ఉంది, 20 ఉంది, బై ఏ అంటే 10. 20 / 10 అంటే మనకి కోఎఫిషియంట్ 2 వస్తుంది కదా, ఆ 2 అనేది మనకి సిలో స్టోర్ అవుతుంది. సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే పేరా నుండి డివిజన్ పేరా వరకు మొత్తం మనము ఎగ్జిక్యూట్ చేసేసాము. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది జంప్ అయిపోతుంది, అంటే ఇది రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ హలో వరల్డ్ దిస్ ఇస్ ద మెయిన్ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అనే ఈ రెండు మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ రన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకో పారాగ్రాఫ్ వరకు ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ యూజ్ చేస్తాం. మనం రియల్ టైం ఎక్కువగా యూజ్ చేస్తామండి. మనం రియల్ టైం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఇవే, ఏది పర్ఫామ్ విత్ త్రూ ఆప్షను, తర్వాత పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాము. బట్ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ అంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్ ఉంది కదా, ఇది పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్. ఇవి మనము రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేవన్నట్టు. ఓకేనా, చూడండి పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్ అంటే సేమ్ యాజ్ లైక్ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషనే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అక్కడ మనం దాన్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. తర్వాత మనము పర్ఫామ్ స్టేట్మెంట్ దగ్గర మనము కండిషన్ ఇచ్చాం. అలాగే ఆ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యే చోట మనం అక్కడ ఇంక్రిమెంట్ ఇచ్చాం. బట్ ఇక్కడ పర్ఫామ్ విత్ ఈ వేరియింగ్ అంటిల్ కండిషన్ అంటే మనం 3 ఒకే చోట ఇస్తామండి. అంటే ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ నేను వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఒక కౌంటర్ని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రొసీజర్ ఏం చేశాను, ఇక్కడ పర్ఫామ్ డిస్ప్లే పేరా వేరియింగ్ కౌంటర్ ఫ్రమ్ 0/+1 until కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒకసారి చదివారంటే మీకే అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాము, పర్ఫామ్ డిస్ప్లే పేరా అంటే డిస్ప్లే పేరాని పర్ఫామ్ చేసేటప్పుడు ఈ కౌంటర్ని వేరీ చేస్తూ ఉండు. చూడండి వేరియింగ్ కౌంటర్ అంటే కౌంటర్ని వేరీ చేస్తూ ఉండు. ఎక్కడ నుండి వేరీ చేస్తూ ఉండు, ఫ్రమ్ 0 అంటే 0 నుండి స్టార్ట్ అవ్వు, /+1 అంటే ఒక్కొక్కటి యాడ్ అవుతూ పో. ఈ ప్రాసెస్ ఎప్పటివరకు కంటిన్యూ అవ్వాలంటే అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10. ఇక్కడ
వేరియింగ్ ఫ్రమ్ జీరో అని ఇచ్చామా, వేరియింగ్ ఫ్రమ్ జీరో అని ఇచ్చిన దాన్ని మనము ఇనిషియలైజేషన్ అని అంటాము. తర్వాత బై ప్లస్ వన్ ఇచ్చామా, ఇక్కడ బై ప్లస్ వన్ కాక మీరు బై ప్లస్ టూ ఇవ్వచ్చు, మీరు అంతానే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే ఇక్కడ మీరు కౌంటర్ వేరింగ్ ఫ్రమ్ 10/-1 అని ఇవ్వచ్చు. 10/-1 అంటే ఏంటి, 10 నుండి స్టార్ట్ అవుతుంది, -1 -1 -1 అంటే ఏంటి 9 8 7 అలా పోతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, +1 ఇచ్చాము, అంటే ఏమవుతుంది ఇక్కడ యాడ్ అవుతూ పోతుంది, అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ విత్ 0 అంటే ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ విత్ +1 హియర్. ఈ బై +1 అనేది మనము ఇంక్రిమెంట్ అని అంటాము. ఈ +1 అనేది మనము ఇంక్రిమెంట్ అని అంటాము. తర్వాత ఈ అంటిల్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనే దాన్ని మనము కండిషన్ అని అంటాము. మీకు గుర్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము సేమ్ థింగ్ చేస్తున్నామా. ఒక 1 మినిట్ అండి.
సరే గైస్, సో ఇక్కడ మీరు పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ చూసారనుకోండి, వీఆర్ గివింగ్ ఇంక్రిమెంట్ సమ్వేర్. అవునా? అంటే ఇక్కడ మనము ఎక్కడో ఇంక్రిమెంట్ ఇస్తున్నాము, అలాగే మనము కండిషన్ ఎక్కడో ఇస్తున్నాము, అలాగే ఇంక్రిమెంట్ మనం ఎక్కడో ఇస్తున్నాం. ఇనిషియలైజ్ కండిషన్ ఇంక్రిమెంట్ సపరేట్ ప్లేస్లో ఇస్తున్నాం. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి పర్ఫామ్ విత్ వేరియింగ్ అంటిల్ కండిషన్ చూసారనుకోండి, వీఆర్ గివింగ్ ఇనిషియలైజ్ అండ్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఎవ్రీథింగ్ ఇన్ సేమ్ ప్లేస్. అవునా? అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కటి మనము సేమ్ ప్లేస్లో ఇస్తున్నాం, అంటే ఒకే చోటే ఇస్తున్నాం. ఏదేది ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్, కండిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పర్ఫామ్ డిస్ప్లే పేర వేరియింగ్ కౌంటర్ ఫ్రమ్ 0, అంటే 0 నుండి స్టార్ట్ అయ్యి +1 అవుతూ పోతుంది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే అంటిల్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10, అంటే కౌంటర్ 10 కంటే ఎక్కువ అయ్యేంత వరకు జరుగుతూ పోతుంది. సో ఇక్కడ మన డిస్ప్లే పేర ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అవునా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ 0 ఈజ్ గ్రేటర్ దాన్ 10, అంటే మనకి ఇంకా ట్రూ అవ్వలేదు, ఫాల్సే, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మళ్ళీ +1 అవుతుంది. ఇక్కడ +1 అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 10, అంటే ఫాల్స్, కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనకి అంటిల్ ఈ కౌంటర్ 11 అయ్యేంత వరకు, అంటే ఇలా మనకి 11 ఈజ్ గ్రేటర్ దాన్ 10 వచ్చేంత వరకు మనకు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే 11 టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి స్టాప్ రన్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ మనము పర్ఫామ్ విత్ వేరియింగ్ అంటిల్ కండిషన్ అని అంటాము. ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇన్ని పర్ఫామ్స్ ఎందుకు సార్, మరి ఇందులో ఏది సార్ మంచిది, అంటే ఏది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అంటే అలా ఏం ఉండదండి. ఇక్కడ ప్రతి ఒక్క పర్ఫాము ఎఫిషియెంట్గానే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాబ్యాక్ ఉండదు. బట్ ఎందుకు ఇన్ని పర్ఫార్మ్స్ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, యూ కెన్ యూస్ ఎనీ టైప్ ఆఫ్ పర్ఫామ్ స్టేట్మెంట్. అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఒక్కసారే మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ కెన్ గో విత్ సింపుల్ పర్ఫామ్ ఆర్ ఇన్లైన్ పర్ఫామ్. అదర్వైజ్ మీరు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఒక ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ కెన్ గో విత్ పర్ఫామ్ 10 టైమ్స్. అదే మీరు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ కెన్ గో విత్ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ ఆర్ పర్ఫామ్ విత్ వేరియింగ్ కండిషన్. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్లో మనము ఇనిషియలైజేషన్ ఒక చోట, తర్వాత కండిషన్ ఒక చోట, తర్వాత ఇంక్రిమెంట్ ఒక చోట ఇస్తాం. బట్ పర్ఫామ్ విత్ వేరియింగ్ అంటిల్ కండిషన్లో ఏమి ఇస్తామంటే మనము ఇనిషియలైజేషను, అలాగే కండిషను, అలాగే ఇంక్రిమెంట్ మొత్తం 3 ఒకే చోట ఇస్తాం, సేమ్ యాజ్ లైక్ ఇఫ్ లూప్. ఓకేనా? అదే పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ అనుకోండి, అంటే ఏంటి, మీరు ఒక పారాగ్రాఫ్ కాకుండా సమ్ సెట్ ఆఫ్ పారాగ్రాఫ్స్, అంటే మనము ఒకటి కంటే ఎక్కువ పారాగ్రాఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు మనము పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్కి వెళ్తాం. మనం రియల్ టైంలో ఎక్కువగా ఈ సింపుల్ పర్ఫామ్ని, తర్వాత ఈ పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ని, పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్, పర్ఫామ్ విత్ వేరియింగ్ అంటిల్ కండిషన్ యూజ్ చేస్తామండి. మనం పర్ఫామ్ విత్ n టైమ్స్ మనం యూజ్ చేయం ఎప్పుడు కూడా. ఓకేనా? అండ్ ఇక్కడ మనము ఎప్పుడు అవుట్లైన్ పర్ఫామ్ యూజ్ చేస్తామా, ఎప్పుడు ఇన్లైన్ పర్ఫామ్ యూజ్ చేస్తామంటే అలా కూడా ఉండదు. దట్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్. మీరు కాంబినేషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఓన్లీ ఇన్లైన్ పర్ఫామ్, అవునా? బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది ఏంటి చూడండి, పర్ఫాము ఎండ్ పర్ఫామ్ ఉంది, అంటే ఎండ్ పర్ఫామ్ ఉందంటే అది ఇన్లైన్ పర్ఫామే కదా. మరి ఇక్కడ అంటిల్ కండిషన్ కూడా ఉంది, అంటే అదేంటి, కాంబినేషన్ ఆఫ్ ఇన్లైన్ అండ్ అవుట్లైన్ పర్ఫామ్ అన్నట్టు. సో ఇలా మనము కోడ్ చేస్తాం. ఓకేనండి? ఇక్కడ మనం ఇలా కూడా రాయొచ్చు, ఏమని, ఇక్కడ పర్ఫామ్ త్రూ ఆప్షన్ కూడా రాసుకోవచ్చు. మనం పర్ఫామ్ డిస్ప్లే పేరా త్రూ, మనం ఇలా కూడా రాసుకోవచ్చు, డిస్ప్లే పేరా త్రూ. తర్వాత ఇంకా ఏముంది మనకి, పర్ఫామ్ డిస్ప్లే పేరా త్రూ డివిజన్ పేరా అంటిల్, ఇలా మనం ఒక కండిషన్ ఇవ్వచ్చు. అంటే కాంబినేషన్ అండి, మనం ఏ కాంబినేషన్ అని మనము యూజ్ చేయొచ్చు అన్నట్టు. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫామ్. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫామ్. సో ఇదండి, దిస్ ఇస్ అబౌట్ పర్ఫామ్ కాన్సెప్ట్. అండ్ ఎవరైనా అడిగారంటే వాట్ ఈస్ పర్ఫామ్ అంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇంటర్వ్యూ క్వశ్చన్.
Here, performs are used to execute the set of statements that are existing in the paragraph. And we can also perform the set of statements for more than one time. And here, how it will execute in the sense, it passes the control to a particular paragraph, and it will execute all the existing statements in that paragraph, and it will come back, and it will return back to the next statement of the perform statement. ఇది మీరు చెప్పాలి. అండ్ ఇన్ పర్ఫామ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్ఫార్మ్స్, ఇన్ పర్ఫామ్ అండ్ అవుట్ పర్ఫామ్. ఇన్ పర్ఫామ్ అంటే సపోజ్ ఇఫ్ ఈ కోడ్ పర్ఫామ్ అండ్ ఎండ్ పర్ఫామ్, దెన్ వీ విల్ సే ఇట్ యాజ్ ఇన్లైన్ పర్ఫామ్. అంటే ఏంటి, పర్ఫామ్కి ఎండ్ పర్ఫామ్ ఉంది అంటే దాని ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాము. అదే అవుట్ టైమ్ పర్ఫామ్లో మళ్ళీ మనకి ఫ్యూ టైప్స్ అవి ఏవి అంటే సింపుల్ పర్ఫామ్, పర్ఫామ్ విత్ ఎన్ టైమ్స్, పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్, పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్, టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్, అండ్ పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్. ఆ టెస్ట్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ డిఫాల్ట్ మన వచ్చి టెస్ట్ బిఫోర్, అంటే మనం అక్కడ సపరేట్గా రాయాల్సిన పని లేదు టెస్ట్ బిఫోర్ అని చెప్పి. అదే మీరు టెస్ట్ ఆఫ్టర్ అనుకోండి, మీరు సపరేట్గా రాయాలి టెస్ట్ ఆఫ్టర్ అని చెప్పి. అది టెస్ట్ బిఫోర్కి టెస్ట్ ఆఫ్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టెస్ట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ గో ఫర్ కండిషన్ చెక్. టెస్ట్ ఆఫ్టర్లో ఏంటంటే ఫస్ట్ గో ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ దెన్ ఇట్ గో ఫర్ కండిషన్ చెక్. ఓకేనండి. ఇది మరి పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్, పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్ డిఫరెన్స్ ఏంటి అంటే, పర్ఫామ్ విత్ అంటిల్ కండిషన్ మనము ఇనిషియలైజేషన్ ఒక చోట ఇస్తాము, అలాగే కండిషన్ ఒక చోట ఇస్తాము, ఇంక్రిమెంట్ ఒక చోట ఇస్తాము. బట్ పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్ అంటే ఏంటంటే, మనం ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ మూడు ఒకే చోట ఇస్తాము. అంతేగాని అక్కడ ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. మరి మీరు ఏది పర్ఫామ్ యూజ్ చేస్తారు అని ఎవరిని అడిగారు అనుకోండి, దట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. అంటే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ ఒక్కసారి కాల్ చేయాలి అంటే, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం సింపుల్ పర్ఫామ్కి వెళ్తాం. అదే మనము ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ స్టేట్మెంట్స్ మనకు మోర్ దెన్ వన్ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం పర్ఫామ్ విత్ ఎన్ టైమ్స్, లేకపోతే పర్ఫామ్ విత్ అంటిల్ కండిషను, పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషను ఏదైనా యూజ్ చేస్తాం. అదే మనము ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకొక పారాగ్రాఫ్ వరకు మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దెన్ విల్ గో ఫర్ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్. అలా మనము డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ వీ విల్ గో ఇన్ డిఫరెంట్ వేస్. సో మనం ఇలాగే చెప్పాలి. ఓకేనండి. అండ్ దిస్ ఇస్ అబౌట్ పర్ఫామ్ స్టేట్మెంట్ అండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇక్కడ నేను కాసేపు పాస్ చేస్తాను. సో ఎవరికైనా ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే రిగార్డింగ్ పర్ఫామ్స్ దే కెన్ ఆస్క్ నౌ. Suppose if nobody has any doubts in that sense, just type some no అనే వర్డ్ చాట్ ప్యాడ్లో టైప్ చేయండి. దెన్ ఐ విల్ కంటిన్యూ విత్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8:36 అవుతుంది కదా, 8:40కి నేను మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. అంతవరకు ఈ 4 minutes ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అవి చాట్ ప్యాడ్లో టైప్ చేయండి. అదర్వైజ్ నో అనే సింపుల్గా టైప్ చేయండి. దెన్ ఐ విల్ కంటిన్యూ విత్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. Guys, are you there? At least few people. Response please. యా చెప్పండి బ్రదర్. ఒక్కసారి ఇన్లైన్ ఒక్కసారి. ఓకే, ఇన్లైన్ పర్ఫామ్ అంటే మనకి ఎండ్ పర్ఫామ్ కోడ్ చేసామనుకోండి, దాన్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాం. అంటే చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే చూడండి, ఇన్లైన్ అండ్ అవుట్ లైన్ పర్ఫామ్. అండ్ సారీ, ఇది ఇన్లైన్ పర్ఫామ్. చూడండి, ఇది పర్ఫామ్ ఎండ్ పర్ఫామ్, అవునా? దీన్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాం. అంటే మీరు ఖచ్చితంగా ఎండ్ పర్ఫామ్ రాశారు అంటే దాన్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాము. మరి ఎక్కడ ఇన్లైన్ పర్ఫామ్ యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము పర్ఫామ్ లోపలే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కోడ్ చేసామా?
ఈ టైప్ని మనం ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాం. ఇలా కాకుండా మనము సపరేట్గా అంటే పర్ఫామ్ అని ఇచ్చి పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చామనుకోండి, అప్పుడు దాన్ని మనము అవుట్లైన్ పర్ఫామ్ అని అంటాం. అర్థమైందండి? ఇక్కడ చూడండి, మీరు ఈ ఇన్లైన్ పర్ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు పర్ఫామ్ అనే పదం యూజ్ చేశారు, అంతేగాని ఇక్కడ మీరు ఏ పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేయలేదు. పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేయక మీరు డైరెక్ట్గా స్టేట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ మీరు కోడ్ చేశారు. అదే మీరు ఈ అవుట్లైన్ పర్ఫామ్ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, డిస్ప్లే పేరా అనే దాన్ని మనము ఇచ్చాము. అంటే ఇక్కడ మనము పర్ఫామ్లో మనము పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, పర్ఫామ్లో మనము పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, మనము పర్ఫామ్లో పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా చూడండి, మనము పర్ఫామ్లో పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేస్తాం. అవునా? ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, పర్ఫామ్లో మనము పారాగ్రాఫ్ నేమ్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ పర్ఫామ్కి ఎండ్ పర్ఫామ్ వచ్చిందా, దీనికి కానీ మీరు దేనికైనా అబ్జర్వ్ చేస్తారనుకోండి, మీకు ఎండ్ పర్ఫామ్ అనేది రాలేదు. సో ఇవన్నీ మీన్స్ దిస్ ఆల్ టైప్ ఆఫ్ పర్ఫార్మ్స్ విల్ కన్సిడర్డ్ యాజ్ అవుట్లైన్ పర్ఫామ్. అంటే ఏంటి, అవుట్లైన్ అంటే మనం ఒక పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చేసి అక్కడ ఆ పారాగ్రాఫ్ ఎక్కడో కోడ్ చేసేదాన్ని మనం అవుట్లైన్ పర్ఫామ్ అని అంటాం. ఇన్లైన్ పర్ఫామ్ అంటే విత్ ఇన్ అన్నట్టు, విత్ ఇన్ పర్ఫామ్, దాన్నే మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాం. దట్ మీన్స్ హియర్ we will code all the statements within the scope of perform and end perform. దాన్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పారాగ్రాఫ్ నేమ్ ఇవ్వలేదు అంటే అది ఇన్లైన్ పర్ఫామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ఫామ్ ఎండ్ పర్ఫామ్ మధ్యలోనే మనం ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని మనం కోడ్ చేసాము ఇలా అన్నట్టు. అండ్ రియల్ టైంలో మనము ఎప్పుడు కూడా వన్ టైప్ ఆఫ్ పర్ఫామే యూజ్ చేస్తామా అంటే యూజ్ చేయమండి. దట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. ఇక్కడ మీరు కాంబినేషన్ ఆఫ్ ఇన్లైన్ అండ్ అవుట్లైన్ పర్ఫామ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మనం మోస్ట్లీ రియల్ టైంలో ఎక్కువగా ఏవి యూజ్ చేస్తామంటే ఇదే ఇన్లైన్ పర్ఫామ్ యూజ్ చేస్తాము ఎక్కువగా. ఆ తర్వాత సింపుల్ పర్ఫామ్, అంటే ఒక పారాగ్రాఫ్ మనం ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు మనము ఈ యొక్క సింపుల్ పర్ఫామ్కి వెళ్తాము. అలా కాకుండా మనము ఒక పారాగ్రాఫ్ని మనము మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనము ఇది పర్ఫామ్ విత్ అంటిల్ కండిషను అయితే పర్ఫామ్ విత్ వేరింగ్ అంటిల్ కండిషన్కి వెళ్ళచ్చు. ఈ రెండిట్లో ఏది వెళ్ళాలంటే దట్ డిపెండ్స్ అపాన్ యువర్ డిసిషన్. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా ఎగ్జిక్యూషన్ సేమే ఉంటుంది. తర్వాత ఈ పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్ ఏంటంటే, ఇలా మీకు సెట్ ఆఫ్ పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఆ సెట్ ఆఫ్ పారాగ్రాఫ్ల నుండి మీకు ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకో పారాగ్రాఫ్ వరకు మీరు కంటిన్యూస్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు మీరు పర్ఫామ్ విత్ త్రూ ఆప్షన్కి వెళ్తారు. అర్థమైందండి? అంటే ఫైనల్గా చెప్పదలిచింది ఏంటంటే, ఇన్లైన్ పర్ఫామ్ అంటే స్టేట్మెంట్స్ని మనము విత్ ఇన్ పర్ఫామ్లో కోడ్ చేసే దాన్ని మనము ఇన్లైన్ పర్ఫామ్ అని అంటాము. అవుట్లైన్ పర్ఫామ్ అంటే స్టేట్మెంట్స్ని మనము అవుట్ ఆఫ్ పర్ఫామ్ కోడ్ చేసే దాన్ని మనము అవుట్లైన్ పర్ఫామ్ అని అంటాం. అంటే ఇక్కడ మనం సపరేట్ పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్లో మనం స్టేట్మెంట్స్ అన్ని పెడతాం. బట్ ఇన్లైన్లో అలా పెట్టాం, మనం పారాగ్రాఫ్ నేమ్ ఇవ్వం. సింపుల్గా మనము విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ పర్ఫామ్ అండ్ పర్ఫామ్లో మనం కోడ్ చేస్తాం స్టేట్మెంట్స్ అన్నిటినీ. ఆర్ యూ క్లియర్ బ్రదర్? శ్రీకాంత్ గారు. హాయ్ బ్రదర్. ఇన్లైన్ అండ్ అవుట్లైన్. ఓకే. యా ఓకే. అండ్ రిమైనింగ్ ఎనీ మోర్ అండి, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ ఆస్క్ నౌ అండి రిగార్డింగ్ పర్ఫామ్స్. అదర్వైజ్ అట్లీస్ట్ నో అని నాకు ఒకసారి మీరు మెసేజ్ చేస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. నో బ్రదర్, ఇది ఒకటే. ఓకే. రిమైనింగ్ పీపుల్ అండి, అరుణ గారు అండ్ మనోజ్, కృష్ణ, పృథ్వీ, అంటే మీరు మెసేజ్ చేస్తున్నారా? నాకు రావడం లేదు నోటిఫికేషన్స్, నాకు డౌట్ ఉంది. మేము ఆల్రెడీ మెసేజ్ చేస్తాం శ్రీనివాస్ గారు. ఓకే, నాకు ఇక్కడ కనపడడం లేదండి, నాకు ఈ చాట్ హిస్టరీ నాకు అప్డేట్ అవ్వడం లేదు. 1 minute, ఎందుకు అప్డేట్ అవ్వడం లేదు? ఓకే, అయితే మీరు అందరూ మెసేజ్ చేశారనుకుంటా. ఒక 1 minute.
ఓకే అండి. మరి దెన్ లెట్స్ మూవ్ టు అనదర్ కాన్సెప్ట్. దట్ కాన్సెప్ట్ ఈస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అని చెప్పబోయే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ఎ స్ట్రింగ్? ఎవరైనా చాట్ ప్యాడ్లో టైప్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. వాట్ ఈస్ ఎ స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటి? అదర్స్ యూ కెన్ అన్మ్యూట్ అండి. మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ మ్యానిపులేషన్. సో స్ట్రింగ్ అంటే ఏమిటి? మనం స్ట్రింగ్ అని దేన్ని అంటాము? ఎవరైనా అట్లీస్ట్ సాయి కృష్ణ గారు, స్ట్రింగ్ అంటే ఏంటి? ఎవరైనా? ఓకే, మీరు మెసేజ్ చేశారనుకుంటా, నాకైతే రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు ఒక్కోసారి ఈ చాట్ ప్యాడ్స్, ఈ మైక్స్ ఇలాంటివి ఒక్కోసారి వర్క్ అవ్వవు. ఎప్పుడంటే మనం ఏదైనా అడిగినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ఇంపార్టెంట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అటువంటిప్పుడే మనం ఇలాంటివి వర్క్ అవ్వకుండా ఉంటాయి అనమాట. అది మామూలే. ఓకే, నో ప్రాబ్లం. యా, చెప్పండి బ్రదర్. ఓకే, సెట్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే ఓకే, వెల్, నాకు అర్థమైంది. స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మీ యొక్క నేమ్ అవ్వచ్చు, మీ యొక్క అడ్రస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. మీరు స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనము సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని అంటే ఒక స్ట్రింగ్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పడానికి యూజ్ చేసేది ఈ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనము అసలు స్ట్రింగ్ని ఎందుకు మ్యానిపులేట్ చేయాలి? అసలు మనం స్ట్రింగ్ని ఎందుకు మ్యానిపులేట్ చేయాలి అంటే, ఇక్కడ మనకి ఈ క్లయింట్స్ నుండి ఇన్పుట్ ఫైల్స్ ఎలా వస్తాయంటే మనకి రీడబుల్ ఫార్మాట్లో రావండి. మనకి ఎలా వస్తాయంటే మనకి సమ్ డీలిమిటెడ్ ఫైల్స్ వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఫుల్ నేమ్ ఉంది మనది, మనకి ఎలా వస్తుంది? మనకి యాక్చువల్గా నా నేము వి అండ్ శ్రీనివాస్. బట్ క్లయింట్ నుండి డేటా ఎలా వస్తుందంటే మనకు ఫైల్స్లో వి వచ్చి తర్వాత స్టార్ వస్తుంది, స్టార్ వచ్చి శ్రీనివాస్, అంటే ఇది స్టార్ డీలిమిటెడ్ ఫైలు అంటారు. లేకపోతే మనకి ఇలా వస్తున్నట్టు వి వచ్చి మనకి సెమీకోలన్ ఇలా వస్తుంది, లేకపోతే కామా వస్తుంది ఇలా అన్నట్టు, కామా డెలిమిటెడ్. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలిచింది, హియర్ ఇన్ రియల్ టైమ్ ఫ్రమ్ క్లయింట్స్ వీ నెవర్ రిసీవ్ ఎనీ ఫైల్స్ ఇన్ నార్మల్ రీడబుల్ ఫార్మాట్. అంటే దట్టు ఆ నాన్ రీడబుల్ ఫార్మాట్లో మనకి నేమ్ ఎలా వస్తుందంటే ఇలా కామా డెలిమిటెడ్, లేకపోతే ఇలా స్టార్ డెలిమిటెడ్ ఇలా వస్తాయి అన్నట్టు. అంటే 2 స్ట్రింగ్స్కి మధ్యలో ఒక స్పెషల్ క్యారెక్టర్ని పెట్టి వాళ్ళు సపరేట్ చేసి పంపిస్తారు. సో ఇలా 2 స్ట్రింగ్స్ మధ్యలో వాళ్ళు స్టార్ పెట్టారనుకోండి, దీన్ని ఏమంటామంటే మనము స్టార్ డెలిమిటెడ్ ఫైల్ అని అంటాము. ఒక 2 స్ట్రింగ్స్ మధ్యలో వాళ్ళు కామా పెట్టి, అంటే కామా వచ్చిందనుకోండి, మనకు కామా వస్తుంది అనుకోండి, దాన్ని మనము కామా డెలిమిటెడ్ ఫైల్ అని అంటాము. అలా కాకుండా మనకి ఇంకో మనకు చాలా విధాలుగా వస్తాయి ఫైల్స్. ఇలా మనకు పైప్ డెలిమిటెడ్ ఫైల్స్ వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళు మనకి మొత్తం అలా కంబైన్ చేసి ఇచ్చేస్తారు, మెర్జ్ చేసి ఇచ్చేస్తారు అన్నట్టు డేటాని. ఇలా పైప్స్ పెట్టేసి, లేకపోతే కామా పెట్టేసి, లేకపోతే స్టార్స్ పెట్టేసి ఇలా ఫైల్స్ని. సో మనం వాటిని ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం వీటిని రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇలా వి అని ఒక దాంట్లోకి, తర్వాత శ్రీనివాస్ అని ఒక దాంట్లోకి, అంటే ఇలా మన సపరేట్ ఫీల్డ్స్గా మనము దీన్ని విడగొట్టుకోవాల్సి వస్తుంది ఇలా అన్నట్టు. ఇలా మనము విడగొట్టాలి అన్నా, ఇలా మనం ఒక స్ట్రింగ్ని మనము మ్యానిపులేట్ చేయాలన్నా మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏది అంటే ఈ యొక్క స్ట్రింగ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్. మరి ఈ ఒక్కటే చేయగలమా మనము అంటే, ఈ ఒక్కటే కాదండి, విడగొట్టడమే కాదు. ఒకవేళ మనము మల్టిపుల్ స్ట్రింగ్స్ మనము సింగిల్ స్ట్రింగ్గా మనం కలపాలి అన్నా కూడా మనము అది కూడా చేయొచ్చు. మరి ఈ రెండే చేయగలమా మనం ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్లో అంటే, లేదండి, మనం ఇంకా చేయొచ్చు. ఏంటి అంటే ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కర్ అయింది అని మనం తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే ఒక స్ట్రింగ్లో
సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే సమ్ సబ్స్ట్రింగ్ కానీ మనము ఒకదాన్ని ఇంకొక దాంతో మనము రీప్లేస్ చేయాలి అన్నా, లేకపోతే ఒక స్ట్రింగ్ని మనము డీకోడింగ్ అండ్ ఎన్కోడింగ్ అంటారు, అవునా, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటారు. అంటే ఏంటి, మనకి మీకు గుర్తుంటే మనకు కొన్ని ఏం చేస్తారంటే మనకి డీకోడ్ చేసి పంపిస్తూ ఉంటారు అన్నమాట డేటాని. సో అలా డీకోడ్ ఎందుకంటే డేటాని కన్వర్ట్ చేసుకోవాలి అన్న అంటే మీరు ఒక స్ట్రింగ్ని హ్యాండిల్ చేయాలి అంటే అది ఏదైనా చేయొచ్చు. మీరు ఒక స్ట్రింగ్ని హ్యాండిల్ చేయాలంటే మీరు యూజ్ చేసిన కాన్సెప్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషను. మరి ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే వాట్ ఎవర్ మేబీ ఏమని అనుకోవచ్చు మనము, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి ఇక్కడ మనము ఏమేమి చేయొచ్చు ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్లో అంటే వీ కెన్ కన్కాటినేట్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ సింగిల్ స్ట్రింగ్. అంటే ఏంటి, మనకి సపరేట్గా ఉన్న స్ట్రింగ్స్ని మనము ఒకే స్ట్రింగ్ లాగా మనము కలపగలము. అలాగే వీ కెన్ స్ప్లిట్ సింగిల్ స్ట్రింగ్ ఇంటూ మల్టిపుల్ స్ట్రింగ్స్. అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టే, ఇక్కడ మనం ఇందాక ఏది పైప్ డిలిమిటెడ్ స్ట్రింగ్ లేకపోతే కామా డిలిమిటెడ్ స్ట్రింగ్ లేకపోతే స్టార్ డిలిమిటెడ్ స్ట్రింగ్స్ అలా వచ్చినప్పుడు మనము ఆ డిలిమిటర్ని యూజ్ చేసి మనము అంటే దాని హెల్ప్ తీసుకొని మనము సపరేట్ చేయొచ్చు అన్నట్టు, అంటే స్ప్లిట్ చేయొచ్చు మల్టిపుల్ ఫీల్డ్స్లోకి. ఓకేనండి, ఇలా మనం చేయాలి అంటే మనకున్న కాన్సెప్ట్ స్ట్రింగు అండ్ స్ట్రింగు. చూడండి, స్ట్రింగ్కి వైస్ వర్సానే అన్స్ట్రింగు, అన్స్ట్రింగ్కి వైస్ వర్సానే స్ట్రింగు. అంటే ఏంది ఆపోజిట్, వైస్ వర్స అంటే ఆపోజిట్ అండి. ఓకేనా, ఇక్కడ మనము స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తాము, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్ట్రింగ్ అని మనము చూస్తామండి. ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. అలాగే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అన్స్ట్రింగ్ అనే దాని గురించి కూడా మనము ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకేనా, మరి ఇది మాత్రమే చేయగలమంటే లేదు, ఇంకా మనం ఏం చేయగలమని చెప్పాను మీకు. వీ కెన్ టేక్ ఆర్ వీ కెన్ కౌంట్ ది అకరెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రింగ్. అంటే ఏంటి, ఇప్పుడు నా నేమ్ ఉంది, ఇలా నా నేమ్ ఉంది, ఈ నేమ్ నేను చూడకుండా దీన్ని ఓపెన్ చేయకుండా దీంట్లో నాకు ఈలు ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్లు ఎన్ని ఉన్నాయి, ఏలు ఎన్ని ఉన్నాయి, అలా నేను ఏదైనా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైంది అని తెలుసుకోవాలి అనుకున్నా కూడా నేను ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్కి వెళ్తా. దానికోసం నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదంటే టాలీయింగ్. మీకు గుర్తుండే ఉంటుందండి, బీకామ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు టాలీ చేస్తూ ఉంటారు. టాలీ అంటే ఏంటి, అకౌంట్స్. అంటే టాలీ అంటే మనకి ఈ క్యాలిక్యులేషన్స్ టాలీ అవ్వడం లేదు అంటాం. అంటే టాలీ అంటే క్యాలిక్యులేటింగ్ అండి, కౌంటింగ్. ఓకేనా, సో ఇక్కడ మనము టాలీయింగ్ అనే పదాన్ని వాడి మనము ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైందో మనము తెలుసుకుంటాం అన్నట్టు. తర్వాత ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఒక పదం ఉంటుందండి. ఇన్స్పెక్ట్ అనేది ఏంటంటే ఇన్స్పెక్షన్. అంటే మీరు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఏది ఈరోజు మా స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది, మా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది అని, లేకపోతే మా ఆఫీస్ చెక్కింగ్ ఉంది అని చెప్పి, అవునా, లేకపోతే మా ఆఫీస్ స్కానింగ్ ఉంది అని చెప్పి, అవునా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇన్స్పెక్ట్ అంటే స్కానింగ్, ఆర్ ఇన్స్పెక్ట్ అంటే చెకింగ్, ఆర్ ఇన్స్పెక్ట్ అంటే రీడ్ అన్నా చెక్ చేయడం అన్నా ఒకటే, అవునా. సో అంటే మనము విత్ ది కాంబినేషన్ ఆఫ్ ఇన్స్పెక్ట్ అండ్ టాలీయింగ్ we will take the count of the occurrence of a particular character in the string. అంటే ఏంటి, మనకి ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కర్ అయిందో మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ మనము ఆ స్ట్రింగ్ని రీడ్ చేస్తాం, అంటే స్కాన్ చేస్తాం. స్కాన్ చేయడం అంటే ఆ స్ట్రింగ్ని చెక్ చేస్తాం, చెక్ చేయడం అంటే ఆ స్ట్రింగ్ని ఇన్స్పెక్ట్ చేస్తాం మనం. ఓకేనా, అలా మనము ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఏ క్యారెక్టర్ అయితే కావాలో దాన్ని మనము కౌంట్ చేసుకుంటాం. కౌంట్ అనే పదాలు మనము అంటే కౌంట్ మనం ఎలా చేస్తామంటే బై యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ టాలీయింగ్. అంటే ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అంటే స్కానింగ్ చేసి ఆ తర్వాత కౌంట్ చేసే దాన్ని మనము ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అని అంటాము. మరి రీప్లేస్ అన్నారు, మరి అదేలా సార్ అంటే మీకు ఒక పాయింట్, మీరు చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనము రీప్లేస్ అంటే ఏంటి, అప్డేట్, అవునా, అంటే రీరైట్, అవునా. అంటే మనము రీరైట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ముందు ఆ యొక్క స్ట్రింగ్ని రీడ్ చేయాలి, అవునా. కాబట్టి ఇక్కడ ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంకో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో మనము రీప్లేస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ విఐఎస్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని డబ్ల్యూఏఎస్ అని కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, ఇలా నేను కన్వర్ట్ చేయొచ్చు, ఇలా నేను రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ నేను శ్రీనివాస్ ఉంది కదా, ఎస్ఆర్ఈ ఉంది కదా, దీన్ని నేను ఇలా రాయొచ్చు,
ఎస్ఆర్ఈని నేను ఎస్ఆర్ఐగా నేను మార్చొచ్చు అన్నట్టు. ఇది ఎలా అంటే ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ అనే కాన్సెప్ట్ ఉంది మనకి, దాంతో మనకి సాధ్యం పడుతుంది. తర్వాత మనకి రీప్లేసింగ్ బదులు మనం ఇక్కడ కన్వర్టింగ్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తామండి. కన్వర్టింగ్ అనేది ఏంటంటే ఇది సేమ్ యాజ్ రీప్లేసింగే ఉంటుంది, కాకపోతే సంథింగ్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నేను మీకు అది చెప్తాను, ఓకేనా? గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను అన్నట్టు, కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా అండి? సో this is about string manipulation. Definition: string manipulation in the sense, string in the sense it is a collection of characters or it is a set of characters, and in string manipulation we can perform multiple activities. What are those in the sense? Concatenating multiple strings into single string, అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ మనము ఒక స్ట్రింగ్ లాగా కలపడాన్ని మనం ఇక్కడ చేయొచ్చు. అలాగే వైస్ వర్స అన్నట్టు, అంటే సింగిల్ స్ట్రింగ్ని మనము స్ప్లిట్ చేయడం, సింగిల్ స్ట్రింగ్ని మల్టిపుల్ స్ట్రింగ్స్గా చిన్న స్ట్రింగ్స్గా మనము స్ప్లిట్ చేయడం. అంటే హియర్ వీ కెన్ డూ స్ప్లిట్టింగ్ ఆల్సో, హియర్ వీ కెన్ స్ప్లిట్ సింగిల్ స్ట్రింగ్ ఇంటూ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఆల్సో. హౌ కెన్ వీ పర్ఫార్మ్ దీస్ టూ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్? హియర్ వీ హ్యావ్ two statements. We have two statements. What are those in the sense? String and unstring. ఇక్కడ మనకి string and string and two statements ఉంటాయి. With the help of those two statements we can perform concatenation and splitting. తర్వాత here we can take the count of a particular character. Here we can take the count of a particular character in a string by using inspect and tallying statements. అంటే ఇన్స్పెక్ట్ అనే టాలింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము ఒక స్ట్రింగ్లో మనము ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైందో మనం ఆ కౌంట్ని తీసుకోవచ్చు. అలాగే హియర్ we can replace or we can convert a set of characters with another set of characters by using replace and converting statements. అంటే ఇక్కడ మనము ఒక స్ట్రింగ్లో సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ మనము రీప్లేస్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రీప్లేసింగ్ అండ్ కన్వర్టింగ్. ఇక్కడ మనకు రీప్లేసింగ్ కన్వర్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అవి మనం యూజ్ చేసి మనము రీప్లేసింగ్ కన్వర్టింగ్ అనేది మనము చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ పదాం, ఓకేనా? ఫస్ట్ మనకు వచ్చేది స్ట్రింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కలపడం అండి, ఓకేనా? స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్ లాగా కలపడానికి యూజ్ చేసేదే స్ట్రింగ్, ఓకేనా? చూడండి, దిస్ ఇస్ ద సింటాక్స్. చూడండి, దిస్ ఇస్ ద సింటాక్స్, యూ హ్యావ్ టు రిమెంబర్. చూడండి, ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సింటాక్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? చూడండి, స్ట్రింగ్, మీరు ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ అనే పదాన్ని వాడారంటే మీకు ఇది కన్కాటినేట్ చేస్తుంది అన్నట్టు, అంటే కలపడం, ఓకేనా? మల్టిపుల్ ఫీల్డ్స్ మనము కలపడానికి యూజ్ చేస్తుంది ఈ స్ట్రింగ్. చూడండి, స్ట్రింగ్ తర్వాత మనం వేరియబుల్ నేమ్ రాయాలి. వేరియబుల్ నేమ్ అయినా రాయొచ్చు, మనము లిటరల్ అయినా ఇవ్వచ్చు. లిటరల్ అంటే ఏంటంటే కోడ్స్లో రాస్తారు, మనం లిటరల్ అంటాం. మనం ఆల్రెడీ మూవ్ స్టేట్మెంట్లో కూడా మనం చూసాం, అవునా? లిటరల్ని మనము ఎలా పాస్ చేస్తాం వేరియబుల్కి అని చెప్పి, నేను మూవ్ అని చేసి బ్రాకెట్లో హైదరాబాద్ అంటే కోడ్స్ నేను హైదరాబాద్ అని చేసి 2 అని చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చాను, అవునా? మొన్న చూసినప్పుడు మనం, అవునా? అలా అంటూ లిటరల్ అంటే మనం కోడ్స్లో ఇచ్చేదాన్ని మనము లిటరల్ అని అంటాము. సో ఇక్కడ మీరు వేరియబుల్ అయినా ఇవ్వచ్చు, లిటరల్ అయినా ఇవ్వచ్చు. చూడండి, స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అండ్ డీలిమిటెడ్ బై ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా మీరు వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే లిటరల్ ఇవ్వచ్చు, లేకపోతే సైజ్ ఇవ్వచ్చు. ఈ మూడు మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఏది ఇస్తే ఏమవుతుందని మీకు నేను చెప్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా? ఇలా మనము ఎన్ని వేరియబుల్స్ అనేది ఇవ్వచ్చు అండి. చూడండి, వేరియబుల్ 1, వేరియబుల్ 3, వేరియబుల్ 5 అట్లా మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు. మీకు 1, 2 ఇవ్వండి రూల్ లేదు. ఇలా ఇచ్చేసి మనం లాస్ట్లో ఇంటూ అని ఇచ్చేసి ఇక్కడ మనము అవుట్పుట్ ఫీల్డ్ ఇవ్వాలి, అంటే అవుట్పుట్ వేరియబుల్ ఇవ్వాలి. అవుట్పుట్ అంటే డెస్టినేషన్ ఫీల్డ్ నేమ్ మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి సింటాక్స్, స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ లిటరల్ డీలిమిటెడ్ బై వేరియబుల్ ఆర్ లిటరల్ ఆర్ సైజ్ అని చేసి తర్వాత అలా మనము ఎన్నైనా ఇచ్చుకుంటూ పోవచ్చు. తర్వాత లాస్ట్లో మనము ఇంటూ అని చేసి అవుట్పుట్ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి, ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇది చూసారు, ఈ వేరియబుల్ డేటా ఇవన్నీ మనకి కంబైన్ అయిపోయి ఇందులో స్టోర్ అవుతాయి అన్నట్టు. ఈ అవుట్పుట్ వేరియబుల్ ఉంది కదా, ఇందులో స్టోర్ అవుతుంది. చూద్దామండి, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇన్పుట్ ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. చూడండి, ఇప్పుడు నాకు ఇన్పుట్ ఫీల్డ్స్ నాకు 3 ఉన్నాయి. ఏవేమంటే ఫస్ట్ నేమ్ ఉంది నాకు జన అని ఉంది, తర్వాత మిడిల్ నేమ్ నాకు గణ అని ఉంది, తర్వాత లాస్ట్ నేమ్ నాకు మన అని ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫీల్డ్ నేను ఎలా డిక్లేర్ చేస్తున్నాను, x of 10,
x(10) అంటే ఏంటండి ఆల్ఫా న్యూమరిక్, అవునా. అలాగే మిడిల్ నేమ్ చూడండి, అగైన్ x(10), లాస్ట్ నేమ్ ఆల్సో అగైన్ x(10). దట్ మీన్స్ హియర్ our system will allocate some 30 bytes of memory to us, అవునా. అంటే మనకి 30 bytes of మెమరీని అలొకేట్ చేస్తుంది. అలా 30 bytesలో 10 bytesకి ఏమో ఫస్ట్ నేమ్ అని, 10 bytesకి ఏమో మిడిల్ నేమ్ అని, 10 bytesకి ఏమో లాస్ట్ నేమ్ నేమింగ్ ఇచ్చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ వేరియబుల్లో డేటా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, JANA. తర్వాత రిమైనింగ్ అన్నీ మనకి స్పేసెస్ ఇలా డేటా ఉంటుంది, అవునా. ఇప్పుడు నాకు ఒక అవుట్పుట్ ఫీల్డ్ ఉంది. అవుట్పుట్ ఫీల్డ్ అనేది ఏంటంటే నాకు ఇలా ఉంది, ఫుల్ నేమ్ అని, దానికి నేను x(30) అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నాకు సపరేట్గా ఉంది కదా, ఈ 3 ఫీల్డ్స్లో ఉన్న డేటా నేను ఒక ఫీల్డ్లోకి నేను కన్కాటినేట్ చేయాలి. అంటే నేను కలపాలి అంటే నేను యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, స్ట్రింగు. అంటే ఇదే సింటాక్స్ నేను యూజ్ చేసి కలపచ్చు అన్నట్టు. బై యూజింగ్ స్ట్రింగ్ వీ కెన్ కన్కాటినేట్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ సింగిల్ స్ట్రింగ్, ఓకేనా. చూడండి ఇక్కడ సేమ్ యాస్టిక్ అదే రాస్తుంటాను చూడండి, స్ట్రింగు వేరియబుల్ ఇచ్చానా, అక్కడికి నేను ఈ ఫస్ట్ వేరియబుల్ ఇచ్చా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ అని ఇచ్చా. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమైనా రాయొచ్చు, డిలిమిటెడ్ బై అని చేసి ఇక్కడ వేరియబుల్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ లిటరల్ అయినా ఇవ్వచ్చు, సైజ్ అయినా ఇవ్వచ్చు. లిటరల్ అంటే స్పేస్ కూడా లిటరల్లే, మీకు గుర్తుందో లేదో ఫిగరేటివ్ కాన్స్టెంట్ మనం చెప్పుకున్నాము. ఫిగరేటివ్ కాన్స్టెంట్స్ జీరోస్ని స్పేసెస్ని కూడా మనము లిటరల్ అనే అంటాము. కాబట్టి నేను ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ కామా, మిడిల్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ కామా, లాస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ ఇంటూ ఫుల్ నేమ్ అని ఇచ్చా. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ ఫస్ట్ నేమ్ని, మిడిల్ నేమ్ని, లాస్ట్ నేమ్ని ఈ ఫుల్ నేమ్లోకి అది కన్కాటినేట్ చేస్తుంది. కన్కాటినేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అది స్పేస్ని డిలిమిటెడ్గా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్పేస్ ఎక్కడొచ్చాయి, ఇమీడియట్గా స్పేస్ ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది, అవునా. దీన్ని డిలిమిటర్గా తీసుకుంటున్నట్టు, తీసుకుంటుంది. LIMI1 డిలిమిటర్గా తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఈ 3 దానిలో ఇదే డిలిమిటర్ అన్నట్టు ఇలా. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్ని అది మూవ్ చేస్తూ పోతాం అవుట్పుట్ ఫీల్డ్లోకి. అంటే ఇక్కడ జే ఉంది కదా, ఆ జేని ఇక్కడికి, ఏ ఉంది కదా ఏని ఇక్కడికి, అలాగే ఎన్ ఉంది కదా ఎన్ ఇక్కడికి, ఏ ఉంది కదా ఏని ఇక్కడికి. ఇప్పుడు ఏమవుతుంది, 5/2 స్పేస్ వచ్చింది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డిలిమిటెడ్ బై స్పేస్ అన్నాం. అంటే ఇక్కడ ఈ స్పేసు డిలిమిటర్గా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనము డిలిమిటెడ్ బై అని ఇక్కడ ఏమి ఇస్తామో అది ఇక్కడ ఎక్కడైతే ఎన్కౌంటర్ అవుతుందో అక్కడితో డేటా సెండ్ చేయడం ఆగిపోతుంది అన్నట్టు, ఓకేనా. సెండింగ్ ఫీల్డ్ నుండి డేటా సెండ్ అవ్వడం ఆగిపోతుంది. సో ఇక్కడ నాకు డిలిమిటర్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ నాకు రిమైనింగ్ డేటా మొత్తం నాకు మూవ్ అవ్వదు. సో నాకు ఏమవుతుంది ఇప్పుడు, మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్లో ఈ GANA అని ఈ 4 మూవ్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ డిలిమిటర్ ఇచ్చాము, అంటే ఈ స్పేస్ ఉంది ఇక్కడ డిలిమిటర్, కాబట్టి నాకు GANA వరకే నాకు మూవ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, థర్డ్ ఫీల్డ్ డేటా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి MANA, తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏమొచ్చింది, డిలిమిటర్ వచ్చేసింది, కాబట్టి ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. సో MANA. సో నాకు ఇలా డేటా మొత్తం ఇలా కన్కాటినేట్ అయిపోతున్నట్టు. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి ఫుల్ నేమ్ని, మీకు ఇలా జనగణమన అని కనబడుతుంది అన్నట్టు, ఓకేనా. ఇది ఏంటంటే స్ట్రింగ్. మనం ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం. మరి ఇప్పుడు లిటరల్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం, ఓకే. లిటరల్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విత్ లిటరల్స్, ఇక్కడ విత్ లిటరల్స్ అగైన్ ఐఎమ్ హ్యావింగ్ ది సేమ్ వేరియబుల్స్, 3 వేరియబుల్స్ అండ్ సేమ్ నాకు ఆ 3 వేరియబుల్స్లో నాకు ఇక్కడ JANA వచ్చింది, అలాగే ఇక్కడ నాకు JANA ఉంది, MANA ఉంది. నాకు ఇక్కడ ఫుల్ నేము సేమ్ ఇలాగే ఉంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూడండి, స్ట్రింగ్ అని ఇచ్చేసి ఇక్కడ నేను చూడండి ఇక్కడ కోర్స్లో పాస్ చేశాను. చూడండి ఇక్కడ కోర్స్లో నేను MR డాట్ అని ఇచ్చాను, అంటే ఇదేంటి లిటరల్, అవునా. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, వేరియబుల్ అయినా ఇచ్చుకోవచ్చు మనము, లిటరల్ అయినా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూడండి, ఇక్కడ MR అంటే MR డాట్ అనేది నేను కోర్స్లో ఇచ్చేసి నేను డిలిమిటెడ్ బై స్పేస్
అని ఇచ్చాను. అవునా, డీలిమిటెడ్ స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ స్పేస్ వద్దు, ఇందాక మనం స్పేస్ పైన చూసాం కదా, ఇక్కడ మనము డీలిమిటెడ్ బై సైజ్ ఇద్దాం. సైజ్ ZD సైజ్ చూడండి, ఇందాక నేను ఇక్కడ ఏ స్పేస్ అని ఇచ్చాను, ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ అనేది పదాన్ని వాడుతాను. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ మిస్టర్ డీలిమిటెడ్ బై సైజ్ కామా ఫస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై M కామా మిడిల్ నేమ్ డీలిమిటెడ్ బై M కామా లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై M ఇంటూ ఫుల్ నేమ్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను ఇప్పుడు ఈ లెటర్ని అంటే ఇప్పుడు నేను ఎమ్ని డీలిమిటర్గా పెడుతున్నాను. అవునా, చూద్దాం ఇక్కడ M డీలిమిటర్గా ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ JANA, ఇక్కడ నాకు డీలిమిటర్ ఉందా, లేదు. అవునా, తర్వాత GANA, ఇక్కడ నాకు డీలిమిటర్ ఉందా, లేదు. ఇక్కడ నాకు చూడండి MANA, ఇక్కడ నాకు డీలిమిటర్ ఉందా, ఎస్, ఇక్కడ నాకు డీలిమిటర్ ఉంది. ఇప్పుడు నాకు డేటా ఎలా ట్రంకేట్ అవుతుందో, ఇప్పుడు నాకు డేటా అనేది ఎలా కన్కాటినేట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు x30 కదా, ఇదంతా డిలీట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ వరకు డిలీట్. చూడండి ఇక్కడ నాకు ఏమవుతుంది, స్ట్రింగ్, ఇక్కడ నేను లిటరల్ ఇచ్చా కాబట్టి ఇది నాకు మొత్తము ఎంటైర్ డీలిమిటెడ్ బై సైజ్ అని, అంటే ఈ ఎంటైర్ సైజ్ ఉన్నది ఇక్కడ నాకు లోడ్ అయిపోతుంది. అంటే M తర్వాత 6 తర్వాత ఫుల్ స్టాప్. తర్వాత ఇక్కడ ఏముంది, నాకు ఫస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై M అన్న, అంటే ఈ ఫస్ట్ నేమ్లో డేటా మూవ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, నాకు J మూవ్ అవుతుంది, తర్వాత A మూవ్ అవుతుంది, తర్వాత N మూవ్ అవుతుంది, తర్వాత A మూవ్ అవుతుంది. ఇక్కడ నాకు డీలిమిటర్ ఇంకా రాలేదు కాబట్టి రిమైనింగ్ స్పేసెస్ కూడా వచ్చేస్తాయి నాకు ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా. తర్వాత నెక్స్ట్ది తర్వాత ఈ ఫీల్డ్ అన్నట్టు. సో ఈ ఫీల్డ్ ఇక్కడ నాకు ఏమవుతుంది, GEANA ఇలా. తర్వాత నాకు ఇక్కడ కూడా డీలిమిటర్ లేదు కదా కాబట్టి ఇక్కడ కూడా నాకు కంటిన్యూ అవుతూ పోతుంది 1 2 3 4 5 6. తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ ఫీల్డ్ మూవ్ అయ్యే ముందే నాకు ఇక్కడ ఏమవుతుంది, డీలిమిటర్ ఎన్కౌంటర్ అయింది. అంటే డీలిమిటర్ వచ్చింది అనుకోండి, అక్కడతో స్టాప్ అయిపోతుందని దాని మీనింగ్. సో నాకు ఇక్కడ డేటా అనేది ఇంకా థర్డ్ ఫీల్డ్ నుండి మూవ్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేసి అనుకోండి, నాకు ఇలా కనబడుతుంది అన్నట్టు, మిస్టర్ అని వచ్చేసి JANA ఆర్ స్పేస్ ఇలా వచ్చేసి GANA, రిమైనింగ్ అన్ని స్పేస్ అన్నట్టు ఇలా కనబడుతుంది నాకు. ఇది నాకు వచ్చే అవుట్పుట్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను లిటరల్ యూజ్ చేశాను ఇన్పుట్ ఫీల్డ్, అలాగే నేను వేరియబుల్ నేమ్ యూజ్ చేశాను. అవునా, మనం చూసినట్టుగానే. అలాగే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ లిటరల్ అంటే ఇక్కడ నేను స్పేస్ అనే లిటరల్ యూజ్ చేశాను. అలాగే ఇక్కడ ఇది కూడా లిటరల్, ఇక్కడ నేను సైజ్ అనేది అనుకో నేను యూజ్ చేశాను. ఇప్పుడు మనము ఇంకొకటి కూడా చూద్దాం. ఓకేనా, విత్ వేరియబుల్. ఓకేనా, ఇది చూడండి, విత్ వేరియబుల్ అంటే ఇందాక మనము ఈ డీలిమిటర్లో మనం ఇక్కడ సైజ్ ఇచ్చాము, అలాగే మనము స్పేస్ ఇచ్చాము. సైజ్ అంటే లిటరల్. ఇప్పుడు నేను ఈ డీలిమిటర్ను వేరియబుల్ ఎట్లా యూజ్ చేస్తామో చూపిస్తాను మీకు. నేను చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, సేమ్ అగైన్ ఐ హ్యావ్ సేమ్ 3 వేరియబుల్స్ అండ్ సేమ్ డేటా. అండ్ ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను, డీలిమిట్ అని చెప్పి. దానికి నేను x1 ఇచ్చిన నేను వాల్యూని ఏని పాస్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి సింటాక్స్, ఇక్కడ నేను ఏం రాశాను, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై, ఇక్కడ నేను ఇలా అయినా ఇవ్వచ్చు. ఇది చెప్పండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ నేను డీలిమిట్ అని ఇవ్వడం కంటే నేను ఇలా ఇవ్వడమే బెటరు. ఇలా డీలిమిటెడ్ బై ఏ అని ఇవ్వచ్చు కోర్స్లో, బట్ అలా అయినా ఇవ్వచ్చు. అదే వేరియబుల్ని తీసుకెళ్ళి నేను ఒక వేరియబుల్ పెట్టేసి ఆ వాల్యూని, ఆ వేరియబుల్ నేమ్ కూడా మనం ఇలా ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను డీలిమిటెడ్ బై డీలిమిట్ అండ్ మిడిల్ నేమ్ డీలిమిటెడ్ బై డీలిమిట్ అండ్ లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై డీలిమిట్. ఈ డీలిమిట్ అనే దాంట్లో మనకి వాల్యూ ఏముంది, ఏ ఉంది. అంటే ఇక్కడ మనకి ఫిట్స్ ఏ అని వాల్యూ ఎక్కడ ఉందా, ఎస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది డీలిమిటర్. ఇక్కడ సెకండ్ ఫీల్డ్లో కూడా ఇది డీలిమిటర్, తర్వాత ఇది డీలిమిటర్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నాకు డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే, ఇప్పుడు నాకు చూడండి స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అంటే నాకు ఫస్ట్ నేమ్లో ఒక్కొక్క క్యారెక్టర్ నాకు మూవ్ అవుతూ పోతుంది. కాబట్టి ఇక్కడ నాకు జే వచ్చింది. తర్వాత ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఏ. అంటే ఏ అనేది డీలిమిటర్ కాబట్టి ఇక్కడతో నాకు డేటా మూవ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. తర్వాత జీ, చూడండి సెకండ్ ఫీల్డ్, తర్వాత జీ,
తర్వాత ఇక్కడ కూడా నాకు డీలిమిటర్ ఉంది కాబట్టి నాకు డేటా అనేది మూవ్ అవడము స్టాప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ థర్డ్ ఫీల్డ్లో నాకు ఎం, అవునా. తర్వాత ఇక్కడ కూడా నాకు డేటా మూవ్ అవ్వడము స్టాప్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మీరు దీన్ని డిస్ప్లే చేస్తే మీకు జేజీఎం అని కనపడుతుంది అంతే అన్నట్టు. సార్ మరి ఇక్కడ నేను ఏనే వలన నేను ఎన్ ఇస్తే ఏమవుతుంది? ఎన్ ఇస్తే ఏమవుతుందండి? ఏం కాదు, ఇక్కడ జేఏ వచ్చి స్టాప్ అయిపోతుంది, ఇక్కడ జిఏ వచ్చి ఇక్కడ జిఏ వచ్చి స్టాప్ అయిపోతుంది, ఇక్కడ ఎంఏ వచ్చి స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఈ ఎన్ డీలిమిటర్గా తీసుకుంటుంది కాబట్టి. డీలిమిటర్ అంటే మనకి అక్కడతో ఎండ్ అయిపోవాలి దాని మీనింగ్. డీలిమిటర్ ఇన్ ద సెన్స్ అక్కడతో స్టాప్ అయిపోవాలి అని దాని మీనింగ్. అంతే కదా, మనం డీలిమిటర్ అంటే చెప్పుకున్నాం. మన కోబాల్ ప్రోగ్రామ్కి డీలిమిటర్ ఏంటి? స్టాప్ రన్. అంటే స్టాప్ రన్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడతో స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్. అలాగే వేరియబుల్స్కి డిక్లరేషన్ కూడా డీలిమిటర్ ఏంటి? ఫుల్ స్టాప్. అంటే మనం 0, 1 ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఇలా మనం ఇచ్చేసి లాస్ట్లో పీరియడ్ పెట్టాలి అని చెప్పి ఇలా ఈ పీరియడ్ మనము డీలిమిటర్ అంటాం. అలాగే ఇక్కడ డీలిమిటర్ అంటే అక్కడ ఆ యొక్క క్యాటర్ ఎన్కౌంటర్ ఏందనుకోండి అక్కడతో స్టాప్ అయిపోవాలి అని దాని మీనింగ్. అర్థమైందండి? అలా చూడండి, ఇలా అన్నట్టు. ఇలా ఇచ్చినా ఒకటే, నేను ఇలా ఇచ్చినా ఒకటే. ఇక్కడ నేను డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను లిటరల్గా ఇచ్చాను డీలిమిటర్, ఇక్కడ నేను ఆ యొక్క లిటరల్ నేను ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్ ఇచ్చాను అంతే. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ నేను స్ట్రింగ్లో ఇక్కడ నేను లిటరల్ యూజ్ చేశాను, వేరియబుల్ యూజ్ చేశాను. అలాగే నేను డీలిమిటర్ను కూడా నేను వేరియబుల్ యూజ్ చేశాను, లిటరల్ యూజ్ చేశాను, సైజ్ను కూడా నేను మీకు యూజ్ చేసి చూపించాను. అవునా? ఇలా అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, అదేంటంటే విత్ సైజ్ ఇస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ నేను స్ట్రింగు ఫస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై సైజు, మిడిల్ నేమ్ డీలిమిటెడ్ బై సైజు, అలాగే లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై సైజు ఇంటూ ఫుల్ నేమ్ ఇచ్చేసాను. అంటే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఇక్కడ డీలిమిటర్ అనేది ఏంటంటే సైజే డీలిమిటర్ అన్నట్టు. ఓకేనండి? ఇక్కడ సైజే డీలిమిటర్ అన్నట్టు. కాబట్టి నాకు ఏమవుతుంది? ఈ ఎంటైర్ సైజు అంటే ఈ ఎంటైర్ లెంత్ ఎంత అవుతుందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ ఇలా స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ఎంటైర్ లెంత్ ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి రిమైనింగ్ 10 బైట్స్లో, తర్వాత ఈ యొక్క థర్డ్ ఫీల్డ్ ఉంది కదా, దీని యొక్క లెంత్ కూడా నాకు మూవ్ చేస్తుంది అన్నట్టు. సో అప్పుడు నేను డిస్ప్లే చేసి అనుకోండి, నాకు మొత్తం ఇలా కనబడుతున్నట్టు JANA 6 స్పేసులు, GANA 6 స్పేసులు, MANA 6 స్పేసులు. ఇలా మనం డిస్ప్లే చేసి అనుకోండి జన గణ మన అని కనబడుతుంది అన్నట్టు. అర్థమవుతుందండి? అది. సో నెక్స్ట్, ఒకవేళ డేటా అనేది ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది అంటే నేను మీకు ఇది కూడా చూపిస్తానండి. ఓకేనా? ఓవర్ఫ్లో అంటారు అన్నమాట దీన్ని, ఆన్ ఓవర్ఫ్లో అని అంటారు. ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏముంది? నాకు మళ్ళీ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. జన గణ మన అని, తర్వాత నాకు ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఉంది. అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, నేను స్ట్రింగు ఫస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై సైజ్ అని అంటే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్లో ఉన్న డేటా మొత్తం ఎంటైర్ సైజ్ వచ్చేసి నాకు ఇక్కడ లోడ్ అయిపోతుంది. అంటే ఇక్కడతో నాకు 10 బైట్లు అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏమి ఇచ్చాను? ఇక్కడ నేను అట్ డీలిమిటెడ్ బై సైజ్ ఇచ్చా. అంటే ఇది ఎలా అంటే ఇలా అండి. ఇక్కడ నేను మిస్టర్ అని ఇచ్చా కదా, నేను చూడండి ఇక్కడ నేను మిస్టర్ ఇచ్చా కదా, నేను మిస్టర్ డీలిమిటెడ్ బై సైజ్ ఇచ్చా కదా, అలా అన్నట్టు. సో ఇక్కడ నాకు ఏమవుతుంది? అట్ డీలిమిటెడ్ బై సైజ్ అంటే ఇది లిటరల్, ఇది వేరియబుల్. ఎఫ్ నేమ్ అనేది వేరియబుల్, ఇక్కడ కోర్స్ ఇచ్చాను కాబట్టి ఇది నాకు లిటరల్. కాబట్టి ఈ ఎట్ అనేది నాకు ఇక్కడ ఇలా స్టోర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇక్కడతో నాకు 11 బైట్స్ అయిపోయాయి. అవునా? తర్వాత ఎం నేమ్ డీలిమిటెడ్ బై సైజ్ అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఈ ఎం నేమ్లో ఉన్నట్టు మొత్తం అంటే ఈ ఎంటైర్ సైజ్ అంటే ఈ 10 బైట్స్ వచ్చేసి నాకు ఇక్కడ ఇలా స్టోర్ అయిపోతుంది. అంటే ఇక్కడతో నాకు 21 బైట్స్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఏమి ఇచ్చాను? అట్ ఇచ్చాను. అట్ డీలిమిటెడ్ బై సైజ్ అంటే నాకు ఏమవుతుంది? 22లో నాకు లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏమి ఇచ్చాను? లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై సైజ్ ఇచ్చా. అంటే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఈ 10 బైట్స్ ఉంది కదా, ఈ 10 బైట్స్ నాకు అవుట్పుట్లో లోడ్ అవ్వాలి. బట్ ఇక్కడ నాకు 10 బైట్స్ ఉందా అంటే 10 బైట్స్ లేదు, ఇక్కడ నాకు 8 బైట్సే ఉంది. అవునా? 8 బైట్స్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నాకు డేటా అనేది ట్రంకేట్ అవుతుంది.
అంటే ఇక్కడ స్పేసెసే కదా సార్ ఇవి రాకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను మన రాశాను కాబట్టి నాకు 4 బైట్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ నేను హైదరాబాద్ అని రాసుంటే అప్పుడు నాకు డేటా అనేది ట్రంకేట్ అవుతుంది కదా. మరి అలా ట్రంకేట్ అయింది మనకి ఎలా తెలియాలంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక సింటాక్స్ వాడతాం అన్నట్టు, ఆన్ ఓవర్ఫ్లో అని చెప్పి. ఆన్ ఓవర్ఫ్లో ఇచ్చేసి ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ మీరు ఏదైతే రాస్తారో అది మీకు అవుట్పుట్లో కనబడుతున్నట్టు. అంటే మీకు డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా జన యాట్ గణ యాట్ మన, ఇక్కడ మనలో లాస్ట్ 2 స్పేసెస్ మీకు ట్రంకేట్ అవుతుంది కాబట్టి మీకు డిస్ప్లే స్టేట్మెంట్లో అంటే మీకు సిస్అవుట్లో డేటా గాట్ ట్రంకేటెడ్ అంటే ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో ఇక్కడ చూడండి, మీరు డిస్ప్లే తర్వాత మీరు ఏదైతే రాస్తారో అది మీకు అక్కడ కనబడుతుంది. సార్ డేటా గాట్ ట్రంకేటెడ్ అని రాయాలా అంటే లేదండి, మీ ఇష్టం, మీరు ఏది రాస్తే అది మీకు అవుట్పుట్లో కనబడుతుంది అన్నట్టు. ఓకేనా. ఇది ఏంటంటే ఫార్ ఆన్ ఓవర్ఫ్లో అంటే ఇక్కడ మనకి డేటా అనేది ట్రంకేట్ అవుతుంది అనుకోండి, అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇది. బట్ రియల్ టైంలో మనము ఈ కేసెస్ వరకు మనకి ఎప్పుడు పోమండి, ఎందుకంటే మనము ఆలోచించే కోడ్ చేస్తాం ఏదైనా కూడా. ఓకేనా. ఇక్కడ మనము ఈ 3 ఫీల్డ్స్ని మనం ఒక ఫీల్డ్లోకి లోడ్ చేయనుకుంటే అప్పుడు మనము × 3 వేస్తాం, అవునా. ఒకవేళ × 3 అంటే ఎంత, 30, దీని యొక్క లెంత్ 30 రావాలి, అవునా. ఒకవేళ అవి కాక మనం వేరే ఏమైనా ఇలా మన మధ్యలో ఇన్సర్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీని యొక్క లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటామంటూ. చూడండి ఇక్కడ నేను 40 ఇచ్చా కదా ఇప్పుడు నేను, అంటే ఏంది నాకు ఈ 10 కూడా నాకు సరిపోతున్నట్టు. అంటే ఇలా నాకు మొత్తము 40 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఒక పక్కన రాను నాకు 40 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది అన్నట్టు. అర్థమైందండి. అది తర్వాత ఇంకొకటి ఉంటుందండి చిన్న కాన్సెప్ట్, ఇది మనం రియల్ టైం ఎప్పుడు యూజ్ చేయము. టు బి ఫ్రాంక్ చెప్పంటే మనం ఎప్పటికీ మనం యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయమో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. ఎందుకు యూజ్ చేయమో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి విత్ పాయింటర్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఆన్ ఓవర్ఫ్లో కింద నేను విత్ పాయింటర్ అని ఇచ్చేసి ఒక ptr అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను, అవునా. అంటే ఏంటి, మనం ఈ సింటాక్స్ని మొత్తం సింటాక్స్ అయితే మనం జనరల్గా యూజ్ చేసే సింటాక్స్ ఇంతే, బట్ మనం ఇంకా యూజ్ చేయాలనుకోండి మనం ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా అన్నట్టు ఇక్కడ ONOVER ఆన్ ఓవర్ఫ్లో స్టేట్మెంట్ అండ్ విత్ పాయింటర్ పాయింటర్ వేరియబుల్ ఇక్కడ క్లోజ్డ్ బ్రేస్. ఇలా అన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని మనము యూజ్ చేయాల్సిన అవసరం లేదు రియల్ టైంలో. ఓకేనా. బట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే నేను మీకు ఇందాక చెప్పాను, ఆన్ ఓవర్ఫ్లో ఇంపారేటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒకవేళ మీకు డేటా అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది అనుకోండి, అంటే సరిపోవడం లేదు అవుట్పుట్ ఫీల్డ్లోకి, అప్పుడు మీరు ఆన్ ఓవర్ఫ్లో అని ఇచ్చేసి ఏదైతే మీరు ఇక్కడ స్టేట్మెంట్ రాస్తారో డిస్ప్లే స్టేట్మెంట్ అది మీకు కనబడుతున్నట్టు. తర్వాత విత్ పాయింటర్ అనే వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయం రియల్ టైంలో, బట్ చెప్తున్నాను అంతే మీకు. సో ఈ విత్ పాయింటర్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు బై డిఫాల్ట్గా మీకు అవుట్పుట్ ఫీల్డ్ మీకు డేటా ఎక్కడి నుండి స్టోర్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్ నుండి మీకు స్టోర్ అవుతూ పోతుంది, అవునా. ఇలా కాకుండా మీరు ఫస్ట్ పొజిషన్ నుండి కాకుండా మీరు వేరే పొజిషన్ నుండి డేటా స్టోరేజ్ చేయాలి అంటే దెన్ విల్ గో ఫర్ పాయింటర్. ఫర్ దట్ వన్ ఇన్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ వీ హ్యావ్ టు డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్ విత్ పిక్చర్ క్లాస్ న్యూమరిక్. ఓకేనా. మీరు పిక్చర్ క్లాస్ న్యూమరిక్ ఇచ్చేసి ఇలా ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసి దీంట్లో మీరు ఒక వాల్యూ అనేది పెట్టేసుకోవాలి. ఆ వాల్యూ మీరు ఇక్కడ వాల్యూ క్లాస్ యూజ్ చేసైనా మీరు పెట్టేసుకోవచ్చు, లేకపోతే మీరు యాక్సెప్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మీరు జేసీలోనైనా మీరు సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పొజిషన్ డివిజన్ ఇట్లా మీరు మూవ్ స్టేట్మెంట్ పెట్టేసి అయినా మీరు దాన్ని వాల్యూని మూవ్ చేసుకోవచ్చు దాంట్లోకి. ఓకేనా. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను 16 అనే వాల్యూ ఇందులోకి నేను పాస్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే సిస్టము డేటాను లోడ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ పొజిషన్ నాకు లోడ్ చేయదు, నాకు 6th పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా. నాకు ఇక్కడ నుండి లోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది డేటాని. చూద్దాం ఎలాగో మనం ఫస్ట్ సింటాక్స్ చూద్దాము. చూడండి
string first name delimited by size and at delimited by size and middle name delimited by size and at delimited by size and last name delimited by size and on overflow display data got truncated and with pointer ptr అని ఇచ్చాం. సో విత్ పాయింటర్ ptr అని ఇచ్చాం. ఈ ptrలో మనకు వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 16 ఉంది, అవునా? కాబట్టి ఏమవుతుందంటే ఈ 16 నుండి పొజిషన్ లోడ్ అవ్వడం అనేది జరుగుద్ది. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చా, అంటే ఏంది, ఈ ఎంటైర్ సైజు నాకు ఇక్కడికి లోడ్ అయిపోతుంది, అంటే ఇలా. తర్వాత ఒక యాట్ ఇచ్చాను కదా, యాట్ తర్వాత మళ్ళీ నాకు మొత్తము జిఏఎన్ఏ అదంతా ఉంది కదా, అదంతా నాకు ఇక్కడ లోడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ నాకు జిఏఎన్ఏ వరకే లోడ్ అయింది, నాకు ఎంటర్ సైజ్ నాకు లోడ్ అవ్వాలి, ఇదంతా ట్రంకేటెడ్ అన్నట్టు, అవునా? మరి ఇదే ట్రంకేట్ అయినప్పుడు మరి మనము ఇది ఎప్పుడు లోడ్ అవుతుంది, ఇది ఎక్కడ లోడ్ అవుతుంది, మరి ఇది కూడా లోడ్ అవుతున్నప్పుడు మనకి ఇది ఎందుకు లోడ్ అవుతుంది? కాబట్టి మనకి అవుట్పుట్ మనకి ఇలా కనబడుతుంది అన్నట్టు, డేటా గాట్ ట్రంకేటెడ్ అని కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఎట్టు ఈ లాస్ట్ మీద లోడ్ అవ్వాలి కదా మనకు అవుట్పుట్ ఫీల్డ్లోకి, అంటే ఓవర్ఫ్లో అయిపోయింది, అంటే పక్కకి ఒలికిపోయింది అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఉంది, అంటే ఓన్లీ ఎంటీ బాటిల్ ఉంది, మీరు దాంట్లోకి 1 లీటర్ లిక్విడ్ పోర్ చేస్తారనుకోండి, ఏమవుతుంది, హాఫ్ లీటర్ పట్టేంత వరకు అది పోర్ అవుతూ ఉంటుంది దాంట్లోకి. తర్వాత ఏమవుతుంది, రిమైనింగ్ అంతా ఫ్లో అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది అంటూ. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మీకు ఉన్నది హాఫ్ లీటర్ బాటిలే, మీరు ఏం చేస్తారంటే ఇంత డేటాని మీరు దాంట్లోకి లోడ్ చేయాలనుకుంటున్నారు. సో అది కూడా ఏంటి, మీరు 16th పొజిషన్ లోడ్ చేయాలనుకుంటున్నారు, అంటే సగం నుండి మీరు లోడ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి 10 బైట్స్ ఇక్కడ అయిపోయా 16 బైట్స్లో, అవునా? 15 బైట్స్ 10 బైట్స్ ఇక్కడ అయిపోయి అన్నీ ఉంటాయి, మనకి 5 ఉంటాయి. ఆ 5లో కూడా మనకు ఒక యాడ్ పోయింది, ఇంకా నాకు ఏముంటాయి, నాకు రిమైనింగ్ ఓన్లీ జిఏ అనేది మాత్రమే లోడ్ అవుతుంది, అంటే నాకు రిమైనింగ్ ఈ డేటా మొత్తం ఇది అండ్ ఈ డేటా అండ్ ఒక యాడ్ అనేది నాకు దాంట్లో సరిపోదు. కాబట్టి నాకు ఏమవుతుంది, నాకు అవుట్పుట్ నాకు డేటా గాట్ ట్రంకేటెడ్ అని కనబడుతుంది అన్నట్టు. సో ఇలా మనము స్ట్రింగ్ యూజ్ చేసి మనము ఇది మల్టిపుల్ స్ట్రింగ్స్ని సింగిల్ స్ట్రింగ్గా మనము కన్కాటినేట్ చేయొచ్చు. మరి అన్స్ట్రింగ్ అంటే ఏంటి, ఏం లేదండి, వైస్ వర్సా, దీనికి ఆపోజిటే మనము అన్స్ట్రింగ్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏం చేస్తాం, మనము మల్టిపుల్ స్ట్రింగ్స్ని సింగిల్ స్ట్రింగ్గా మనము కన్కాటినేట్ చేసాం. అదే అన్స్ట్రింగ్ అనుకోండి, ఒక స్ట్రింగ్గా ఉందని మనము మల్టిపుల్ స్ట్రింగ్స్కి, అంటే చిన్న చిన్న స్ట్రింగ్స్గా డివైడ్ చేయడాన్ని మనము స్ప్లిట్ చేయడాన్ని మనము అన్స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ అంటాం. ఓకేనండి? అండ్ దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ అన్స్ట్రింగ్. చూడండి, దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ అన్స్ట్రింగ్. 1 minute. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ అన్స్ట్రింగ్. మనం ఏం చేద్దామంటే ఈ రోజుకి ఇక్కడతో ఆపేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ 1.5 hour పైన అయింది కదా, కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. ఎందుకంటే ఎక్కువ చెప్పినా కూడా అంత కాన్సన్ట్రేషన్తో వినడం లేదు స్టూడెంట్స్. సో ఇక్కడతో మనం ఆపేద్దాము. మనం నెక్స్ట్ సెషన్ ఏం చేద్దామంటే ఇది కూడా మనం చెప్పేసుకొని ప్రాక్టికల్గా చూద్దాం, ఓకేనా? ఈ రిమైనింగ్ పార్ట్ కూడా మనం చెప్పేసుకొని మనము దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. అంటే దీని కాదు, మనం ఫైల్స్ అలాగే కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఎవాల్యుయేట్ ఇవి ఉన్నాయి కదా, ఆ కండిషన్ స్టేట్మెంట్స్, ఫైల్స్, పర్ఫార్మ్స్, ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్, ఇవన్నీ మనం ఒక 2-3 ప్రోగ్రామ్స్ రాసి మనము ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా అండి? సో దిస్ ఇస్ ఫర్ టుడే అండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సేమ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇక్కడ వరకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దే కెన్ ఆస్క్ నవ్ అండి. ఇప్పుడు 9:24 అవుతుంది కదా, 9:30 వరకు నేను ఉంటాను. సో ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ యూ ఆస్క్ ది క్వశ్చన్, అదర్వైజ్ యూ కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్. సపోజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెన్ సింప్లీ టైప్ నో ఇన్ చాట్ ప్యాడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.